మనం ఏమేమి నేర్చుకున్నాం? పర్సెంట్ వాల్యూస్ నేర్చుకున్నాం, అవునా? పర్సెంట్ వాల్యూస్ నేర్చుకున్నాం. పర్సెంట్ వాల్యూస్లో 1 నుంచి 1/20 దాకా బేసిక్ పర్సెంట్ వాల్యూస్ తెలుసు మనకి. అందులో మనం ఇంక్రిమెంట్స్ అండ్ డిక్రిమెంట్స్ నేర్చుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్యూ ఉంది. ఆ వాల్యూని ఇఫ్ ఐ వాంట్ టు ఇంక్రీజ్ దట్ వాల్యూ బై లెటెస్ట్ సే 5.26%, 5.26% నేను ఇంక్రీజ్ చేయాలి. అట్లాంటప్పుడు ఆ డబ్బాలో ఉండే వాల్యూని నేను ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఆ వాల్యూ 5.26% ఇంక్రీజ్ అవుతుంది? 5.26% అంటే ఎంత? 5.26% అంటే ఎంతండి? 5.26% అంటే 1/19, అవునా? మనం ఏదైనా వాల్యూని ఇంక్రీజ్ చేయాలి బై దిస్ మచ్ పర్సెంట్. అంటే ఈ పర్సెంట్ మనం ఇంక్రీజ్ చేయాలంటే 19 యూనిట్స్లో 1 యూనిట్ ఇంక్రీజ్ చేసి 20/19తో మల్టిప్లై చేయాలి. ఓకేనా? 19/20 కాదండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? ఇప్పుడు దీన్ని చదివే విధానం మనకి ఇంపార్టెంట్. దీన్ని చదివే విధానాన్ని బట్టి మనకి ఇవన్నీ కూడా ఈజీ అవుతాయి. ఇప్పుడు చూడండి, 5.26% ఈజ్ ఈక్వల్స్ టు 1/19 అంటే దాని మీనింగ్ ఏంటి? 1 అనే నెంబర్ 19 అనే నెంబర్లో 5.26% ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 19 మంది స్టూడెంట్స్ ఉన్నారు, ఓకేనా? అందులో ఒకే ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ ఒక్క అబ్బాయే పాస్ అయ్యాడు అనుకోండి. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్లో ఎంత పర్సంటేజ్ పాస్ అయినట్టు? 1 స్టూడెంట్ పాస్ అయ్యాడు. అవుట్ ఆఫ్ టోటల్ ఎంతమంది? 19. సో 1 అనేది 19కి ఇప్పుడు ఎంత పర్సెంట్ అవ్వాలి? 5.26% అవ్వాలి. క్లియరా? అంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్లో 5.26% నెంబర్ ఆఫ్ పీపుల్ పాస్ అయ్యారన్నట్టు. ఓకేనా? అంటే 19 అనే నెంబర్కి 5.26% అంటే వాల్యూ ఎంతండి? 1 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 38 ఉంది. దీనికి 5.26% అంటే ఎంత అవుతుంది? 38కి 5.26% కనుక్కోవాలంటే 38కి నేను 1/19 కనుక్కోవాలి. 38కి 1/19 అంటే ఆన్సర్ ఎంత వస్తుందండి? 2. ఓకేనా పిల్లలు? క్లియరా? ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సిన క్వశ్చన్ ఏంది? ఏదైనా వాల్యూని మనం 5.26% ఇంక్రీజ్ చేయాలంటే 19 యూనిట్స్లో 5.26% అంటే ఎంత? 1 యూనిట్. 1 యూనిట్ ఇంక్రీజ్ చేయాలి. అంటే మనం ఏం చేయాలండి? ఈ డబ్బాలో ఉండే వాల్యూని మనం 19 యూనిట్స్కి 1 యూనిట్ ఇంక్రీజ్ చేసి 20, ఓకేనా? 1 యూనిట్ ఇంక్రీజ్ చేసి 20/19తో మల్టిప్లై చేయాలి. అంటే ఇక్కడ ఏం చేస్తున్నట్టు? 20/19. ఎప్పుడైతే మనం 20/19 అనే ఫ్రాక్షన్తో ఈ డబ్బాలో ఉండే వాల్యూని మల్టిప్లై చేసామో ఆ డబ్బాలో ఉండే వాల్యూ బై 5.26% ఇంక్రీజ్ అయిపోతుంది. క్లియరా పిల్లలు? క్లియరా? ఎగ్జాక్ట్గా అక్కడ ఏం చేస్తున్నామో ఒక్కసారి కేర్ఫుల్గా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్యూ ఉంది, ఎక్స్ అనే ఒక వాల్యూ ఉంది. ఈ వాల్యూని నేను బై 5.26% ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేస్తున్నట్టు? అదే నెంబర్కి దాంట్లో 5.26%ని తీసుకొచ్చి అదే నెంబర్కి యాడ్ చేయడం. ఇప్పుడు ఎక్స్ ఉందండి, దీన్ని నేను 5.26% ఇంక్రీజ్ చేయడం అంటే దాంట్లో 5.26% తీసుకొచ్చి దానికి యాడ్ చేయాలి. సో ఎక్స్ ప్లస్ 5.26% ఆఫ్ ఎక్స్ అంటే దీంట్లో 5.26% తీసుకొచ్చి దానికి యాడ్ చేయాలి. అప్పుడే కదా ఆ నెంబర్ బై 5.26% ఇంక్రీజ్ అయినట్టు, అవునా? ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ కూడా ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ కామన్ తీసారనుకోండి. ఇక్కడ ఏమొస్తుంది? ఎక్స్ ఇంటూ ఎక్స్ ఆల్రెడీ ఉంది కాబట్టి 1 ప్లస్ 5.26%. ఓకేనా? 5.26%. ఇప్పుడు ఎక్స్ని అలానే వదిలేసేయండి. ఇప్పుడు 1 అంటే ఏంటో చెప్తారా? 1 అంటే ఏం చెప్తారా? 100%. అండ్ 5.26% ఆ పక్కనే ఉంది కాబట్టి 5.26% అలానే రాయండి. అంటే ఎక్స్ ఇంటూ 105.26%. ఇప్పుడు ఐ జస్ట్ వుడ్ లైక్ టు రైజ్ ఏ పాయింట్. ఒక పాయింట్ రైజ్ చేయాలనుకుంటున్నాను. ఏదైనా వాల్యూకి ఫర్ ఎగ్జాంపుల్ దీని మీనింగ్ ఏంటో చదవండి ఒకసారి. దీన్ని ఇలా చూస్తే మీకు ఏమనిపిస్తుంది? సో వీఆర్ జస్ట్ ఫైండింగ్ అవుట్ 105.26% ఆఫ్ ఎక్స్, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ 20% ఆఫ్ వై అన్నాను అనుకోండి. ఇక్కడ ఏం చేస్తున్నట్టు మనం వై అనే నెంబర్లో 20% కనుక్కుంటున్నట్టు. మరి దీని మీనింగ్ ఏంటి? 105.26% ఆఫ్ ఎక్స్ అని ఉంది. దీని మీనింగ్ ఏంటి? ఈ ఎక్స్ అనే వాల్యూకి మనం 105.26% కనుక్కుంటున్నట్టే కదా. అయితే నాకు చెప్పండి, యాక్చువల్గా మనం చేస్తుంది ఏంటి? ఆ ఎక్స్ అనే వాల్యూని 5.26% ఇంక్రీజ్ చేస్తున్నాం. దాన్ని అలా చదవాలి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం? అదే ఎక్స్ అనే వాల్యూకి మనం 105.26% కనుక్కుంటున్నాం.
చాలా కేర్ఫుల్గా వినాలి. ఇక్కడ ఏదైనా వాల్యూని మనం 105.26% కనుక్కుంటున్నామంటే ఆ వాల్యూని మనం 5.26% ఇంక్రీజ్ చేస్తున్నట్లు. ఎందుకంటే ఆ నెంబర్ దగ్గర ఆల్రెడీ 100% ఉంటుంది. ఆ నెంబర్ దగ్గర ఆల్రెడీ 100% ఉంటుంది. ఎక్స్ట్రాగా ఏదైతే పర్సెంట్ ఉంటుందో అంత పర్సెంట్ ఇంక్రీజ్ అవుతున్నట్టు. అంతే కదా? అంతేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వాల్యూ ఎక్స్ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్యూ ఉంది, పి అనే ఒక వాల్యూ ఉంది. నేను దానికి 120% కనుక్కుంటున్నాను అనుకోండి. దీని మీనింగ్ ఏంటో చెప్తారా? అంటే అక్కడ 120% ఆఫ్ పి కనుక్కుంటున్నామంటే ఆ వాల్యూని 20% ఇంక్రీజ్ చేస్తున్నట్లు. యాక్చువల్గా మనం చేస్తుంది పి అనే వాల్యూకి 120% కనుక్కుంటున్నాం, కానీ ఇంటర్నల్గా ఏం జరుగుతున్నట్టు ఆ పి అనే వాల్యూకి మనం 20% ఇంక్రీజ్ చేసి కనుక్కుంటున్నట్టు. అంటే పి అనే వాల్యూ ఉంది, దాన్నే మనం 20% ఇంక్రీజ్ చేస్తున్నట్లు. అర్థమైందా? ఇది ఇంపార్టెంట్. ఈ రీడింగ్ మనకి ఇంపార్టెంట్. అయితే ఇక్కడికి రండి. మళ్ళీ ఇక్కడ మనం ఎలా రాయొచ్చు దీన్ని? ఎక్స్ ఇంటూ లోపల 100% అంటే ఏంటి? 1 ప్లస్ 5.26% అంటే ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అని చదువుకున్నాం ఇప్పుడే? 1/19. సో 1 ప్లస్ 1/19 బ్రాకెట్ క్లోజ్. సో ఇప్పుడు ఎక్స్ ఇంటూ, ఇప్పుడు ఇక్కడ చూడండి బ్రాకెట్ లోపల ఏమవుతుందో చూడండి ఒకసారి. 1 ప్లస్ 1/19 అంటే 19 ఇంటూ 1 19, 19 ప్లస్ 1 ఎంత అవుతుంది? 20/19. అంటే ఒక నెంబర్ని 5.26% ఇంక్రీజ్ చేస్తున్నానంటే దాని అర్థం ఏంటంటే ఆ నెంబర్ని 20/19తో మల్టిప్లై చేస్తున్నట్లు. ఆ నెంబర్ని నేను 20/19తో మల్టిప్లై చేస్తున్నాను అంటే ఆ నెంబర్ని నేను 5.26% ఇంక్రీజ్ చేస్తున్నట్లు. క్లియరా? సో ఇదే స్టెప్ను మనం డైరెక్ట్గా రాయడానికి ఏం యూస్ చేసుకుంటున్నాం? ఈ ఫ్రాక్షన్ వాల్యూని యూస్ చేసుకుంటున్నాం. 5.26% అంటే ఎంతండి? 1/19. అంటే ఏదైనా వాల్యూని మనం 20% ఇంక్రీజ్ చేస్తున్నామంటే ఏం చేయాలి? అప్పుడు 19లో 1 యూనిట్ ఇంక్రీజ్ చేయాలి. అంటే 19 డినామినేటర్లో ఉండే వాల్యూ ప్లస్ న్యూమరేటర్లో ఉండే వాల్యూ బై డినామినేటర్లో ఉండే వాల్యూ. ఇప్పుడు ఏమవుతుంది? ఇది 20/19. అంటే ఏదైనా వాల్యూని మనం 20/19తో మల్టిప్లై చేసామంటే ఏమైపోతుంది? ఆ వాల్యూ బై 5.26% ఇంక్రీజ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఎక్కడైనా ఒక వాల్యూని మనం 5.26% డిక్రీజ్ చేయాలనుకోండి. అప్పుడేం చేయాలి సార్? ఇప్పుడు మళ్ళీ 1/19లో మనం ఏం చేయాలి? 19 యూనిట్స్లో 1 యూనిట్ డిక్రీజ్ చేయాలి. అంటే 19 మైనస్ 1 యూనిట్ అపాన్ మళ్ళీ 19. సో ఇప్పుడు ఏమవుతుంది? అది 18/19. ఏదైనా వాల్యూని మనం 18/19తో మల్టిప్లై చేసామనుకోండి, ఆ వాల్యూ ఏమైపోతుంది? బై 5.26%. 5.26% తగ్గిపోతుంది, లేదా 1/19th పార్ట్ ఆఫ్ ద వాల్యూ తగ్గిపోతుంది. క్లియరా? ఇక్కడ దాకా క్లియర్? ఈ ఫండమెంటల్స్ అన్నీ మీకు ఆల్రెడీ తెలుసని అనుకుంటున్నాను. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇంకొక కొన్ని ఫండమెంటల్స్ ఉన్నాయి సార్. ఆ ఫండమెంటల్స్ ఏంటి? రేషియోస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ లెటస్ సే 28.56% ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి. ఓకేనా? 28.56% ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు ఆ వాల్యూని? సో ఒరిజినల్ వాల్యూ ఏంటి, న్యూ వాల్యూ ఏంటి, ఆ రెండింటికి రేషియో ఎలా రాయొచ్చు మనం? ఒరిజినల్ వాల్యూ ఏంటి, అప్డేటెడ్ వాల్యూ అంటే న్యూ వాల్యూ, ఆ రెండింటికి రేషియో ఎలా ఉంటుంది సార్? 28.56% వాల్యూ నాకు 2/7 సార్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒరిజినల్ వాల్యూని బై 28.56% ఇంక్రీజ్ చేయాలి. సో దీని వాల్యూ ఎంత అనుకుంటున్నామంటే 2/7 కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరితో కంపేర్ చేస్తే మనకి న్యూ వాల్యూ వస్తుంది? ఒరిజినల్ వాల్యూతో కంపేర్ చేస్తే. ఫర్ ఎగ్జాంపుల్ ఒరిజినల్ వాల్యూ కాసేపు 7 అనుకోండి. ఇప్పుడు న్యూ వాల్యూ ఎలా ఉండాలి? దాంట్లో 28.56% ఇంక్రీజ్ అయ్యి ఉండాలి. మరి 7 అనే నెంబర్కి 28.56% అంటే ఎంత? 2 కదా. 2 ఇంక్రీజ్ అయ్యి ఉండాలన్నమాట. అంటే ఇక్కడ ఎంత రావాలి? 9 రావాలి. అంటే ఇప్పుడు ఒరిజినల్ వాల్యూకి న్యూ వాల్యూకి రేషియో ఏంటి? 7:9. అంతేనా కాదా? ఇది ఎవరికైనా డౌటా? ఏదైనా ఒక వాల్యూని మనం 28.56% తగ్గించాలనుకోండి, అప్పుడు రేషియో ఎలా ఉంటుంది? ఏదైనా ఒక వాల్యూ
28.56% తగ్గించాలి. అప్పుడు రేషియో ఎలా ఉంటుంది? ఒరిజినల్ వాల్యూకి న్యూ వాల్యూ అంటే అప్డేటెడ్ వాల్యూకి. ఫర్ ఎగ్జాంపుల్ ఒరిజినల్ వాల్యూ 7 అనుకోండి. ఇప్పుడు ఈ 7కి 28.56% అంటే ఎంత? 2 తగ్గాలి. 2 తగ్గాలంటే ఇక్కడ ఎంత ఉండాలి? 5 ఉండాలి. అంటే ఒరిజినల్ వాల్యూ 7 ఉంటే మన అప్డేటెడ్ వాల్యూ అనేది 5 యూనిట్స్ ఉంటుంది. క్లియరా? ఇది మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఏ ఈజ్ 20% లెస్ దెన్ బి అన్నాను. ఇది సేమ్ కదా, లెస్ దెన్ బి అన్నాం. అంటే దీని అర్థం ఏంటి? మనం ఎవరితో కంపేర్ చేస్తున్నాం? బీతో. సో బీతో కంపేర్ చేస్తే ఏ వాల్యూ ఎలా ఉండాలి? 20% తక్కువ ఉండాలి. మరి 20% అంటే ఎంత సార్? 1/5. అంటే ఎవరితో కంపేర్ చేస్తున్నాం? బీతో. సో బీ వాల్యూ కాసేపు 5 అనుకోండి. బీ వాల్యూ 5 అనుకోండి. 5కి 20% అంటే ఎంత? అంటే ఏ వాల్యూ ఎలా ఉండాలి? 20% తక్కువ ఉండాలి బీతో కంపేర్ చేస్తే. బీలో వాల్యూ ఎంత? 5. మరి ఆ బీలో 20% అంటే ఎంత? 1 తక్కువ ఉండాలన్నమాట ఏ. అంటే ఏ దగ్గర వాల్యూ ఎంత ఉండాలి? 4 యూనిట్స్ ఉండాలి. అప్పుడు ఏకి బీకి రేషియో ఏంటి? 4:5. ఇది ఒకటే కదా, ఇంక్రిమెంట్స్ డిక్రిమెంట్స్ అంటున్నాం. ఇక్కడేమంటున్నాం అంటే ఏని బీని కంపేర్ చేసి చెప్తున్నాం. ఆ రెండు ఒకటే. క్లియరా అండి మీకు? ఈ డీటెయిల్స్ మనం నిన్నటి దాకా మాట్లాడుకున్నాం. అండ్ ఇంకొకటి ఐ వుడ్ లైక్ టు రిమైండ్ యూ ఆల్, ఏదైనా వాల్యూని మనం 20% ఇంక్రీజ్ చేస్తున్నామంటే ఆ వాల్యూ ఎలా ఉంటుందండి? ఆ వాల్యూకి మనం ఎంత పర్సెంట్ కనుక్కోవాలి? ఏదైనా ఒక వాల్యూని మనం 20% ఇంక్రీజ్ చేస్తున్నామంటే ఆ వాల్యూలో ఎంత పర్సెంట్ మనకు ఆ వాల్యూలో ఎంత పర్సెంట్ కనుక్కోవాలి? కాదండి. నేను అడిగిన క్వశ్చన్, ఏదైనా వాల్యూని 20% ఇంక్రీజ్ చేస్తున్నాం అంటే ఆ వాల్యూలో ఎంత పర్సెంట్ మనం కనుక్కోవాలి? 120% కనుక్కోవాలండి. 20% అంటారేంటి మళ్ళీ? ఏదైనా వాల్యూని 20% ఇంక్రీజ్ చేస్తున్నామంటే 120% కనుక్కుంటున్నట్టు. మీకు ఇలా అర్థం కాకపోతే పోనీ ఇందాక నుంచి 6/5 అంటున్నారు కదా, అక్కడ నుంచే చెప్తాను చూడండి. ఒక వాల్యూ ఉంది, దీన్ని మనం 20% ఇంక్రీజ్ చేస్తున్నామంటే ఏంటి అర్థం? 6/5తో మల్టిప్లై చేస్తున్నట్టు. అవునా? దీన్ని ఇలా రాసుకోవచ్చా నేను? ఎక్స్ ఇంటూ, ఇక్కడ చూడండి, నేను దీన్ని 120/100 అని రాసుకోకూడదా? తప్పేమనుందా? లేదు కదా. దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఎక్స్ ఇంటూ 120 డివైడెడ్ బై 100 ఉందంటే అది పర్సెంటే కదా. అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్గా నేను ఏం చేస్తున్నట్టు, ఒక వాల్యూని మనం 20% ఇంక్రీజ్ చేస్తున్నామంటే ఆ వాల్యూకి మనం 120% కనుక్కుంటున్నట్టు. క్లియరా పిల్లలు? అందరికీ క్లియర్? ఇంకొకటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్యూని మనం 10% ఇంక్రీజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్యూని 10% ఇంక్రీజ్ చేస్తున్నామంటే 11/10తో మల్టిప్లై చేయాలి. ఓకే సార్. సో దీన్ని ఇలా రాసుకోవచ్చు నేను, ఎక్స్ ఇంటూ 110/100 అని. ఇప్పుడు దీన్ని ఎక్స్ ఇంటూ 110% అని రాసుకోవచ్చు. సింపుల్. అంటే ఒక వాల్యూని మనం 10% ఇంక్రీజ్ చేస్తున్నామంటే ఆ వాల్యూలో 110% కనుక్కుంటున్నట్టు. ఇఫ్ వీఆర్ ఫైండింగ్ అవుట్ 110% అంటే 100 కంటే ఎంత పర్సెంట్ అయితే ఎక్కువ ఉంటుందో అంత పర్సెంట్ ఆ వాల్యూ ఇంక్రీజ్ అవుతున్నట్లే కదా. ఓకేనా? 100 దాటేసింది, ఇక్కడ 110% ఉందంటే మనం ఆ వాల్యూని 10% ఇంక్రీజ్ చేసి మాట్లాడుకుంటున్నట్టు. 100% వరకు ఆ నెంబర్ ఒరిజినల్ వాల్యూ ఉంటుంది. 100% దాటి ఎంతైతే ఉంటుందో మనం ఆ నెంబర్ని అంత పర్సెంట్ ఇంక్రీజ్ చేస్తున్నట్లు. క్లియరా పిల్లలు? అందరికీ క్లియర్? ఇక్కడ దాకా మనం మాట్లాడుకున్న మీకు అన్నీ క్లియర్ అయినాయి అనుకుంటున్నాను. ఒక్కసారి మన సెషన్లో మన ఫస్ట్ క్వశ్చన్ సింపుల్ క్వశ్చన్స్ నుంచే స్టార్ట్ చేద్దాం. మోడల్ బై మోడల్ ఒక్కొక్కటి కవర్ చేసుకుంటూ వెళ్దాం. మీరేం కంగారు పడక్కర్లేదు, నేను ప్రతి ఒక్క మోడల్ ఇందులో కవర్ చేస్తాను. కొంతమంది పార్ట్ 1 కంప్లీట్ చేసిన తర్వాత, సార్ ఈ మోడల్ ఉంది ఇది కవర్ చేస్తారా, ఆ మోడల్ ఉంది అది కవర్ చేస్తారా అన్న డౌట్స్ మీలో ఉండిపోతాయి కొంతమందికి. కాబట్టి ఐఎమ్ రిమైండింగ్ యూ మై పీపుల్, వీఆర్ గోయింగ్ టు కవర్ ఎవ్రీథింగ్. If I am leaving anything behind, you can just remind me. But not now. Once we are done with the entire chapter, I would let you know. And ఆ టైంకి మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది కూడా, దట్ వీఆర్ డన్ విత్ ఎవ్రీథింగ్ ఇన్ పర్సంటేజెస్ అని. ఎలక్షన్ మోడల్ ఏంటి, పాపులేషన్ ఇంక్రీజ్ డిక్రీజ్ మోడల్ ఏంటి, సక్సెసివ్ ఇంక్రీజ్ డిక్రీజ్ మోడల్ ఏంటి, ఎక్స్పెండిచర్ ఇన్కమ్ మోడల్ ఏంటి, అన్నీ కవర్ అవుతాయి. అన్నీ, ఒకటి కాదు, ఎవ్రీథింగ్. మళ్ళీ బోనస్ అంటారు, తర్వాత సేల్స్, ట్యాక్సెస్,
తర్వాత ఏంటది కమిషన్ బేస్డ్ మోడల్స్, ఇలా అన్ని మోడల్స్ కవర్ అవుతాయి, మీకు ఏది విడిచిపెట్టట్లేదు. ఓకేనా? నౌ లెట్ us do our first problem. If 60% of P is equals to 40% of Q, 60% of P అంట దేనికి ఈక్వల్ 40% of Q అంట. దెన్ P ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్ పర్సంటేజ్ ఆఫ్ Q అంట. సో ఫైండ్ ఎక్స్ అని అడిగాడు. సో దీని అంతటినీ కాసేపు వదిలేసండి. వాడు సింపుల్గా ఏమడుగుతున్నాడు చూడండి. వాడు సింపుల్గా ఏమడుగుతున్నాడు అండి, P అనే నెంబర్ Q అనే వాల్యూకి ఎంత పర్సెంట్ అని అడుగుతున్నాడు. అంతేనా కాదా? దీని మీనింగ్ ఏంటో ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సింపుల్. P ఈజ్ ఈక్వల్స్ టు ఉందంటే ఈజ్, ఎక్స్ ఉందంటే వాట్ పర్సెంట్ ఆఫ్ Q. దాని మీనింగ్ అదేనా కాదా? P ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ పర్సెంట్ ఆఫ్ Q అన్నాడంటే దాని అర్థం ఏంటి? P ఈజ్ వాట్, అదే మనకు తెలీదు, ఎక్స్ పర్సెంట్ ఆఫ్ Q. అంతే కదా? అంటే P అనే ఒక సంఖ్య Q అనే నెంబర్లో ఎంత పర్సెంట్ ఉంటుంది అంటే P Qకి ఎంత పర్సెంట్. P/Q కనుక్కుంటే చాలు కదా, మనం P/Q కనుక్కుంటే చాలు కదా. సో చూడండి, పర్సెంట్ ఇక్కడ ఉంది, పర్సెంట్ ఇక్కడ ఉంది. అండ్ 20తో క్యాన్సిల్ చేస్తే 2 times, 20తో క్యాన్సిల్ చేస్తే ఇది 3 times. P వాల్యూ ఎంత అవుతుంది 2, Q వాల్యూ ఎంత అవుతుంది 3. అంటే రేషియో ఇది. ఇప్పుడు ఇంతే కదా. ఇప్పుడు 3P ఈజ్ ఈక్వల్స్ టు 2Q కదా. ఇప్పుడు P/Q వాల్యూ ఎంత అవుతుంది 2/3. సార్ P/Q అంటే 2/3 అంటున్నాడంటే ఇప్పుడు 2 into 1/3 అంటున్నట్టు. 2 into 1/3 అంటే 2 into 33.33% కదా. అంటే 2 into 33.33% అంటే ఎంత వస్తుందండి 66.66%, విచ్ కెన్ బి అప్రాక్సిమేటెడ్ టు 66.67%. క్లియరా పిల్లలు? అంటే P అనే సంఖ్య Q అనే సంఖ్యలో ఎంత పర్సెంట్ ఉంటుంది, దానికోసం వాటి ఒరిజినల్ వాల్యూస్ కావాల్సిన అవసరం ఏమనుందా? ఇప్పుడు P/Q ఈజ్ ఈక్వల్స్ టు 2/3 వచ్చింది. సో ఈ P వాల్యూ 2 కాదు, అలా అని Q వాల్యూ కూడా ఒరిజినల్గా 3 కాదు. బట్ 2/3 అనేది ఏంటి? ఆ PQలకు సంబంధించిన రేషియో. మనకి రేషియో చాలు. ఏదైనా పర్సంటేజెస్ మనం కంపేర్ చేయాలంటే రేషియో చాలు, ఒరిజినల్ వాల్యూస్ అవసరం లేదు. అర్థమవుతుందా? మన ఫస్ట్ క్వశ్చన్ క్లియర్ అయిందా అండి అందరికీ? ఎవ్రీబడి. నెక్స్ట్ పర్సెంట్ కంపారిజన్ మోడల్. అదేంటంటే జస్ట్ బేసిక్ క్వశ్చన్ అండి. ఇప్పుడు పర్సెంట్ కంపారిజన్ మోడల్లో ఏమేమి ఉంటాయో ఒక్కసారి చూడండి. దీన్ని మోడల్ వైజ్ చూసుకోవద్దు. చెప్పండి. Q/P తీసుకోకూడదు. లాంగ్వేజ్ అర్థం చేసుకోండి. మీకు వచ్చే డౌట్ నాకు అర్థమైంది. ఒక్కసారి నేను ఇక్కడే క్లారిఫై చేస్తాను. ఒక్కసారి కేర్ఫుల్గా వినండి. అవును. ఓకే. సో చూడండి, క్లారిటీగా వినండి. వాడు ఏమంటున్నాడు? P ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ పర్సెంట్. ఆ ఎక్స్ వాల్యూ కదా మనకు కావాలి, ఎక్స్ పర్సెంటేజ్ ఆఫ్ Q. ఇక్కడ దాకా మీకు క్లియరా? ఇప్పుడు P/Q వాల్యూ ఎంత వచ్చింది? ఇక్కడ నుంచి 2/3 అయినా ఈ Qని ఇటు తీసుకురా. సో P/Q ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ పర్సెంట్. P/Q వాల్యూ ఎంత వచ్చింది? ఇప్పుడు ఎక్స్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్స్ టు 2/3 అంటున్నాడు. అవునా? ఇప్పుడు పర్సెంట్ అంటే ఏంటి? దట్ ఈక్వల్స్ టు 2/3. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? 200/3. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుందండి? 200/3. దీని వాల్యూ ఎంత? పర్సంటేజ్ రాదు ఇక్కడ. యాక్చువల్గా ఎక్స్ వాల్యూనే అడిగితే పర్సంటేజ్ రాదు. ఎక్స్ పర్సంటేజ్ అడిగితే మీరు పర్సంటేజ్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. క్లియరా మీకు? అంటే క్వశ్చన్ లానే చేయాలంటే ఇలా చేయొచ్చు. వాడు మనకు సింపుల్గా ఏం అడిగాడు ఒక్కసారి అర్థం చేసుకోండి. వాడు మనకు సింపుల్గా ఏం అడిగాడు? P అనేది Q అనే ఒక నెంబర్కి ఎంత పర్సెంట్ అని అడిగాడు. సింపుల్. దీన్ని అర్థం చేసుకోండి. ఈ లైన్లోనే ఉంది, మొత్తం లాంగ్వేజే ఉంది ఇందులో. సో వాడు అడుగుతుంది ఒక్కసారి క్లియర్గా అర్థం చేసుకోండి. P అనే ఒక సంఖ్య Q అనే ఒక సంఖ్యలో ఎంత పర్సంటేజో మనకు కావాలి.
అంటే సింపుల్గా మీకు ఒక 10 మార్కులు వచ్చాయి, మీకు టోటల్ మార్క్స్ ఏమో 25 మార్క్స్ యూనిట్ టెస్ట్ అనుకోండి. సో మీకు వచ్చిన మార్కులు ఈ టోటల్ మార్క్స్కి ఎంత పర్సెంట్ అంటే మీకు వచ్చిన మార్కులు డివైడెడ్ బై టోటల్ ఏ మార్క్స్తో కంపేర్ చేయాలి, 25 మార్క్స్. పేపర్లో మ్యాక్సిమం మార్క్స్ 25 కాబట్టి 25తో కంపేర్ చేస్తే మీకు ఎంత పర్సెంట్ వచ్చినట్టు, 2/5 అంటే మీకు 40% మార్క్స్ వచ్చినట్టు. ఎందుకంటే దీన్ని క్యాన్సిల్ చేస్తే మీకు ఏమొచ్చింది, 2/5 వచ్చింది కాబట్టి. అంటే మీకు వచ్చిన మార్కులు ఈ మార్కులతో కంపేర్ చేస్తే ఎంత పర్సెంటేజో కావాలి. మనకు అక్కడ అడుగుతుందేంటి, ఈ P అనే సంఖ్య Q అనే సంఖ్యకి ఎంత పర్సెంట్ అని అడుగుతున్నాడు. P ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ Q, అంతేగా. అంటే P అనే సంఖ్య Q అనే సంఖ్యకి ఎంత పర్సెంట్. ఓకే ఓకే, మీరు అడగడం మంచిది. ఇప్పుడు మీరు అడగలేకపోతే ఇప్పుడు మీకు ఇది డౌట్ క్లియర్ అవ్వదు కదా. మీకు ఇప్పుడు క్లియర్ అయినట్టేనా? డన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చా? సో చూడండి, 2 numbers are 15% and 20% less than a third number respectively. Then first number is what percent of the second number? దీన్ని అర్థం చేసుకోండి. ఇక్కడ దీని మీనింగ్ ఏంటో చెప్పండి నాకు, మిగతా స్టోరీ వదలండి. లాస్ట్లో అడిగిన క్వశ్చన్ మీనింగ్ ఏంటో చెప్పండి. ఓకే. అంటే ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అది రెండో నెంబర్ ఉంటుంది కదా, దానికి ఎంత పర్సెంట్ అని అడుగుతున్నాడు. ఓకేనా? ఫస్ట్ నెంబర్ ఉంది కదా, అది రెండో నెంబర్కి ఎంత పర్సెంట్ ఉంటుందో అని అడుగుతున్నాడు. కనిపెట్టే ముందు దీన్ని ఒక 2 మెథడ్స్లో చేయడానికి ట్రై చేద్దాం. మనకి మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ? 3 నెంబర్స్ ఉన్నాయి. ఓకే, ఆ 3 నెంబర్స్ కూడా ఏ విధంగా ఉన్నాయంట, 2 numbers are 15% and 20% లెస్ దాన్ ఏ థర్డ్ నెంబర్. అంటే ఫస్ట్ నెంబర్ 15% తక్కువ ఉంటుందన్నమాట థర్డ్ నెంబర్తో కంపేర్ చేస్తే, అండ్ సెకండ్ నెంబర్ 20% తక్కువ ఉంటుంది ఎవరితో కంపేర్ చేస్తే, అదే థర్డ్ నెంబర్తో కంపేర్ చేస్తే. ఫర్ ఎగ్జాంపుల్ నా థర్డ్ నెంబర్ని కాసేపు మనం 100 యూనిట్స్ అన్నాం అనుకోండి, మన ఫస్ట్ నెంబర్ ఏమవ్వాలో చెప్తారా? 15% తక్కువ ఉండాలి. 100కి 15% అంటే ఎంత? 15 యూనిట్స్ తక్కువ ఉండాలి. అంటే ఇది ఎంత ఉండాలి? 85 యూనిట్స్ ఉంటుంది. అండ్ సెకండ్ నెంబర్ దగ్గర ఎంత ఉండాలి? 20% తక్కువ ఉండాలి. 20% తక్కువ ఉండాలి, అది కూడా థర్డ్ నెంబర్తో కంపేర్ చేస్తేనే. అంటే ఎంత ఉండాలి? 80 యూనిట్స్ ఉంటుంది. ఓకే, వాడేమడిగాడు, ఫస్ట్ నెంబర్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ ద సెకండ్ నెంబర్ అని అడిగాడు. అంటే ఈ నెంబర్ ఉంది కదా, అది ఈ నెంబర్తో కంపేర్ చేస్తే ఎంత పర్సెంట్. సో 85 అనేది 80తో కంపేర్ చేస్తే ఎంత పర్సెంట్ అని అడిగాడు. అంటే సింప్లీ మనకేంటి, 85/80 ఇంటూ 100%, ఇదే కదా మనకు కావాల్సింది బేసిక్గా. సో ఇలా చేసుకోకుండా డైరెక్ట్గా మనం ఇక్కడ నుంచే చేయొచ్చు. అంటే ఈ నెంబర్ని ఈ నెంబర్తో కంపేర్ చేయాలి. సో రేషియో తీసుకోండి, ఎట్లానో క్యాన్సిల్ అవుతాయి కదా, మీరు ఇక్కడ పెట్టినా కూడా క్యాన్సిల్ అవుతుంది కదా, అదేది ఇక్కడే చేయండి. 5తో క్యాన్సిల్ చేస్తే ఇది 7 టైమ్స్ అండి, 5తో క్యాన్సిల్ చేస్తే ఇది 16 టైమ్స్ అండి. ఇప్పుడు 17 అనే నెంబర్ 16 అనే నెంబర్కి ఎంత పర్సెంట్? 17 16 का कितना परसेंट होता? What? 106 1/4%. నాకు ఒక్క నిమిషం చెప్పండి, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు మనం 17/16 అనే సంఖ్య ఎక్కడ వేస్తామో చెప్తారా? ఏదైనా ఒక నెంబర్ దగ్గర మనం 17/16 వేస్తున్నామంటే ఎందుకు వేస్తామని చెప్పండి. ఏదైనా ఒక నెంబర్ని మనం 6.25% ఇంక్రీజ్ చేయాల్సి వస్తే అప్పుడు 17/16 వేస్తాం. మరి నేను 17/16 వేస్తున్నానంటే అది 106.25% అనే కదా మీనింగ్. అర్థమైందా మీకు? ఇందాక మీకు అందుకే చెప్పాల్సి వచ్చింది, ఏదైనా వాల్యూని మనం ఇలా ఇంక్రీజ్ చేస్తున్నామంటే దానికి మనం 100 కంటే ఇంత పర్సెంట్ కనుక్కుంటున్నట్టు అని. ఓకేనా? సో దీన్ని ఇలా డైరెక్ట్గా మీరు చేయొచ్చు. లేదు అంటే అర్థమైన లోకే, అర్థం కాని వాళ్ళకి చెప్తున్నాను. ఇప్పుడు 17 అనేది 16కి ఎంత పర్సెంట్, మీరు ఎక్కడి నుంచి చేసినా అదే వాల్యూ వస్తుంది కదా. 17 16కి ఎంత పర్సెంట్ అవుతుంది? ఇలా పెట్టుకోండి. 4తో క్యాన్సిల్ చేస్తే 4 టైమ్స్, 4తో క్యాన్సిల్ చేస్తే ఇది 25 టైమ్స్. 25 × 17 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 17 2 = 34, 17 5 = 85. ఆన్సర్ ఎంత వస్తుందండి? 425. సో ఇప్పుడు 425ను మనం 4తో డివైడ్ చేస్తే ఒక ఆన్సర్ వస్తుంది, ఆ పక్కనే పర్సంటేజ్ పెట్టుకోవాలి. సో 4తో డివైడ్ చేయండి, 4 1 = 4,
మళ్ళీ 25 ఇక్కడ మిగిలింది, 4 0s 0, అదే 2 ఇక్కడ వేసుకొని 0s 0 2 అండ్ ఆ పక్కనే 5. ఇప్పుడు 4 6 ఎంత వస్తుందండి 24, ఇంకా 1 మిగిలింది. మనకు ఆన్సర్ అక్కడితో అయిపోయింది. ఏంటి 106 అయితే మన ఆన్సరే, కాకపోతే ఇంకా ఈ 1ని 4 అనే నెంబర్ డివైడ్ చేయాలి. సో ఇంకా ఆన్సర్ ఏంటి 1/4. ఆన్సర్ అక్కడితో అవ్వలేదు కదా, 106 ఇంకా 1 మిగిలిపోయింది. దాన్ని ఎవరు డివైడ్ చేయాలి, 4 డివైడ్ చేయాలి. సో 1/4. మరి ఈ వచ్చిన ఆన్సర్కి పక్కన ఏం పెట్టుకోవాలి, పర్సెంట్ పెట్టుకోవాలి కదా, పర్సెంట్ పెట్టుకోండి. A number is increased by 28.56%. To get back to the original number, it reduced to the initial value by what percent? సింపుల్ క్వశ్చన్ కదా. వాడు ఏమంటున్నాడు, ఒక నెంబర్ ఇనీషియల్గా ఎలా ఉంటుంది, సో అప్డేట్ అయిన తర్వాత ఒక న్యూ నెంబర్ వస్తుంది. 28.56% ఒక నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఇనీషియల్ నెంబర్కి న్యూ నెంబర్కి రేషియో ఎలా ఉంటుంది చెప్పండి. %28.56% అంటే ఆన్సర్ ఎంత, 2/7. ఒక నెంబర్ ఇనీషియల్గా 7 ఉందనుకోండి, 7 అనుకోండి. ఇప్పుడు దీంతో కంపేర్ చేస్తే మనం ఎంత అప్డేట్ చేసామంట, 28.56% ఇంక్రీజ్ చేసాం. ఇప్పుడు దీన్ని అయితేనే మనం 28.56% ఇంక్రీజ్ చేయగలుగుతాం. అంటే 7కి 28.56% ఎంత, 2 ఇంక్రీజ్ చేస్తే మన న్యూ నెంబర్ ఏమవుతుంది, 9 అవుతుంది. వాడేం అడుగుతున్నాడు, టు గెట్ బ్యాక్ టు ద ఒరిజినల్ నెంబర్. అంటే 9 కాస్త మళ్ళీ 7 అవ్వాలంటే ఎంత పర్సంటేజ్ తగ్గించాలంటున్నాడు. అంటే సింప్లీ వాడు అడుగుతుంది దీంతో కంపేర్ చేస్తే ఇది ఎంత పర్సెంట్ తక్కువ ఉందని అడుగుతున్నట్టే కదా. చెప్పండి, దీంతో కంపేర్ చేస్తే దీన్ని ఎంత తగ్గించాలి, లెక్క ప్రకారం 2 తగ్గించాలి. ఎవరితో కంపేర్ చేస్తే తగ్గించాలి మనం, న్యూ నెంబర్తో. సో ఆ తగ్గించాల్సిన 2 ఏదైతే ఉందో మన న్యూ నెంబర్ దానికి ఎంత పర్సెంట్, 2/9 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది, 1/9 అంటే 1/9 అంటే మనకి 11.11%. మనకి పక్కనే 2 ఉంది. సో 2 × 11.11% అంటే 22.22%. ఈ క్వశ్చన్ అందరికీ అర్థమైనట్టేనా పిల్లలు, అందరికీ అర్థమైనట్టేనా, క్లియర్ కదా. ఒక్క నిమిషం రాకేష్ విను. ఇప్పుడు నీకు ఇది ఓకే కదా, 7:9 ఇది ఓకే కదా. ఇనీషియల్ నెంబర్ ఇది, మన న్యూ వాల్యూ ఇది. ఇప్పుడు 9 అనేది పెద్ద నెంబర్. సో దాంతో కంపేర్ చేస్తే ఎంత పర్సెంట్ తగ్గించాలి, కొంచెం కేర్ఫుల్గా విను. ఇప్పుడు 9తో కంపేర్ చేస్తే ఎంత తగ్గిస్తే మళ్ళీ 7 దాకా వెళ్తావు, 2. సో ఎవరిలోంచి తగ్గిస్తున్నావు, 9లోంచి. సో అది 9కి ఎంత పర్సెంటేజో కనుక్కో. సో దీని ఆన్సర్ ఎంత వచ్చింది, 22.22% కదా. ఒక్కసారి రివర్స్డ్ ఇంజనీరింగ్ చేద్దాం కాసేపు, నీకు అర్థం కావాలి కాబట్టి. ఇప్పుడు 7 ఉంది. ఇప్పుడు మనం కనిపెట్టిన ఈ 22.22% అనేది ఏంటి అంటే ఇంత పర్సెంట్ తగ్గిస్తే 7 దాకా వెళ్తామని. నువ్వు 7లోనే 22.22% మళ్ళీ తగ్గిస్తే 7 వస్తుందా, 9లో తగ్గిస్తే 22.22% 7 వస్తుంది. సో అదే మనం చెప్పాం. ఇప్పుడు 9లో 22.22% ఎంత చూడు, యాక్చువల్గా 9లో ఎంత తగ్గిస్తే నీకు 7 రావాలి, 2 తగ్గిస్తే. ఇప్పుడు చూడు, ఈ 9కి 22.22% కనిపెట్టి ఎంత అవుతుందో, 9కి 22.22% అంటే 2/9. 9 క్యాన్సిల్ అయిపోయి 2 కదా మిగిలింది. అర్థమైందా రాకేష్? ఎవరితో కంపేర్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్, బట్ ఎవరితో కంపేర్ చేయాలనేది మనకు తెలియాలి. అయితే ఒక నెంబర్ని ఇంత తగ్గిస్తే ఈ నెంబర్ వస్తుందంటే ఏ నెంబర్లోంచి తగ్గించాలి, ఈ నెంబర్లోంచి తగ్గించాలి. సో ఆ తగ్గాల్సిన నెంబర్ ఏదైతే 2 ఉందో అది ఎవరితో కంపేర్ చేసుకోవాలి, అది దీంతోనే కంపేర్ చేస్తే ఎంత పర్సంటేజ్ అంటే ఎంత పర్సెంట్ తగ్గించాలి, అంటే ఈ నెంబర్లో ఎంత పర్సెంట్ తగ్గిస్తే మనకి 7 వస్తుందని అడుగుతున్నాడు. సో 9లో 22.22% తగ్గించాలి. ఏదైతే తగ్గించాలో 2 అది 9కి ఎంత పర్సెంట్, 22.22%. అంటే 9లో ఎంత పర్సెంట్ తగ్గించాలి, 22.22% తగ్గించేస్తే మనకు ఒరిజినల్ నెంబర్ 7 వచ్చేస్తుంది. క్లియరా? ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నవి పర్మనెంట్గా గుర్తుండిపోతాయి కాబట్టి ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఆస్క్ డౌట్స్. డిఫరెన్స్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 1660. ఓకే ఫైన్, ఒక 2 నెంబర్స్ యొక్క డిఫరెన్స్ 1660 ఉంది. ఇఫ్ 7.5% ఆఫ్ వన్ నెంబర్ ఈజ్ 12.5% ఆఫ్ ద అదర్ నెంబర్,
దెన్ ఫైండ్ ద టూ నెంబర్స్. ఒక్క నిమిషం ఆగండి. సో చూడండి, డిఫరెన్స్ ఆఫ్ ద టూ నెంబర్స్ ఈజ్ 1660. దాని సంగతి కాసేపు వదిలేసేయండి. వాడు ఇచ్చిన రిలేషన్ ఏంటంట, 7.5% ఆఫ్ వన్ నెంబర్. ఆ టూ నెంబర్స్ని ఎక్స్ వై అనుకుందామా? ఒక నెంబర్ ఎక్స్ అనుకోండి, ఇంకొక నెంబర్ వై అనుకోండి. 7.5% ఆఫ్ ఎక్స్ దేనికి ఈక్వల్ అంట, ఈజ్ 12.5% ఆఫ్ అదర్ నెంబర్. అదర్ నెంబర్ ఏమనుకుందాం, వై. ఈ రెండు ఈక్వల్ అనే కదా, ఈక్వలే కదా. ఇక్కడ పర్సంటేజ్ ఉంది, ఇక్కడ పర్సంటేజ్ ఉంది, క్యాన్సిల్ అయిపోతాయి కదా. ఇక్కడ 7.5 ఉంది, ఇక్కడ 12.5 ఉంది. బేసిక్గా చేసి చెప్తున్నా. 7.5 ఇక్కడ కూడా 12.5, ఇక్కడ కూడా ఒక డెసిమల్ ఉంది, ఇక్కడ కూడా ఒక డెసిమల్ ఉంది. డెసిమల్ క్యాన్సిల్ అయిపోతే ఇది 75x ఈజ్ ఈక్వల్స్ టు 125y అని రాసుకోవచ్చా లేదా పిల్లలు? రాసుకోవచ్చా? 25తో క్యాన్సిల్ చేస్తే ఇది 3 టైమ్స్, 25తో క్యాన్సిల్ చేస్తే ఇది 5 టైమ్స్. ఇప్పుడు ఎక్స్ బై వై ఎంత వస్తుంది, 5/3. అంటే విత్ దిస్ వీ కెన్ సే వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఎక్స్ అండ్ వై? ఇంతేనా? ఇంతేనా? మీకు చెప్పాను స్టార్టింగ్లో రేషియోస్ చెప్పేటప్పుడు, ఎక్కడైనా మనకు ఒక రేషియో కనిపిస్తే ఆ రేషియోలో ఉండే ఈ వాల్యూస్ వాటి ఒరిజినల్ వాల్యూస్ కాదు. వాటి ఒరిజినల్ వాల్యూస్ కావాలంటే ఇది 5x అనుకుంటే, ఎక్స్ ఆల్రెడీ ఉంది కదా, ఒక్క నిమిషం, ఇది 5 పార్ట్స్ అనుకుంటే ఇది ఎంత అవ్వాలి, 3 పార్ట్స్. అర్థమైందా మీకు? ఇప్పుడు మనకి వాడు ఏం చెప్తున్నాడు, డిఫరెన్స్ ఆఫ్ ద టూ నెంబర్స్. ఆ టూ నెంబర్స్కి రేషియో మన దగ్గర ఉంది కదా, ఎక్స్కి వైకి రేషియో మన దగ్గర ఉంది. ఎక్స్ ఏమో 5 పార్ట్స్ ఉంది, వై ఏమో 3 పార్ట్స్ ఉంది. ఆ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది, 2 పార్ట్స్ ఉంది. ఆ 2 పార్ట్స్ వాల్యూ క్వశ్చన్ ప్రకారం ఎంత, 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు? 1 పార్ట్ వాల్యూ 830 అయితే వాడేమడిగాడు, ఒక్క నిమిషం, దెన్ ఫైండ్ ద టూ నెంబర్స్. ఆ టూ నెంబర్స్ ఏంటంటే అడిగాడు. ఒక్క నిమిషం ఆగండి, దీనికి ఆప్షన్స్ వేయలేదా? ఆ టూ నెంబర్స్ ఏంటంటే అడిగాడు. ఆ టూ నెంబర్స్ ఏమవుద్ది, ఒకటి 5 పార్ట్స్ అంటే 5 × 830. ఇంకొక నెంబర్ ఏమవుతుంది, 3 పార్ట్స్ 3 × 830. ఆన్సర్ ఎంత వస్తుందండి, ఇది 41502490. క్లియరా? క్లియరా అండి మీకు? ఇప్పుడు దీన్ని ఇంకొకలా చేయాలనుకోండి, ఎలా చేస్తారు? 7.5%. సార్ 75% అంటే ఆన్సర్ ఏంటి సార్, 3/4 సార్. అక్కడ 7.5% అంటున్నాడంటే ఇక్కడ బై 10 చేసినట్టు. మరి అవతల బై 10 చేస్తే 7.5% వస్తుందంటే ఇవతల కూడా బై 10 చేయి. అంటే 7.5% వాల్యూ ఎంత అవుతుంది, 3/40 అని. అంతే కదా, 3/40 అంటే 7.5% ఆఫ్ ఎక్స్ అంటే 3/40 ఆఫ్ ఎక్స్ అని. దీనికి ఈక్వల్ అంట 12.5% ఆఫ్ వై. మరి 12.5% అంటే వాల్యూ ఎంత, 1/8 ఆఫ్ వై. ఇప్పుడు ఏంటి, 8తో క్యాన్సిల్ చేస్తే ఇది 5 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 3/5 ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై అని. ఇప్పుడు ఎక్స్ యువతలు ఉంచేసి వైని ఇటు తీసుకొచ్చారు అనుకోండి. సో ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది, ఈ 3/5 కాస్త అటు వెళ్ళింది అనుకోండి, 5/3. సో ఎక్స్ బై వై వాల్యూ ఎంత, 5/3. అంటే ఎక్స్కి వైకి రేషియో ఏంటి, 5:3. వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఎంత, 2 పార్ట్స్. 2 పార్ట్స్ వాల్యూ ఎంత, 1660. 1 పార్ట్ వాల్యూ ఎంత, 830. ఇప్పుడు 2 నెంబర్స్ అడిగాడు. 5 పార్ట్స్ వాల్యూ అంటే 4150, 3 పార్ట్స్ వాల్యూ అంటే 2490. మన సెకండ్ నెంబర్. సక్సెసివ్ మెకానిజం. సార్ అసలు సక్సెసివ్ అంటే ఏంటి, ఒక్కసారి కేర్ఫుల్గా చూడండి, చాలా కేర్ఫుల్గా చూడండి. ఇఫ్ ఒకవేళ ఏ నెంబర్ ఎక్స్, ఆ నెంబర్ ఏంటంట, ఎక్స్ అంట, దాన్ని ఏం చేశారంట, ఈజ్ ఇంక్రీజ్డ్ బై 16.66%.
అండ్ వీ గెట్ వై అంట. చెప్పండి, ఈ ఎక్స్ని మనం 16.66% ఇంక్రీజ్ చేస్తే మనకు వచ్చేది ఏంటి? ఎక్స్ని మనం 16.66% ఇంక్రీజ్ చేయాలంటే ఏమొస్తుంది? ఎలా చేయాలి? 7/6తో మల్టిప్లై చేయాలి. ఇలా చేస్తే ఈ వచ్చే వాల్యూ ఇది దేనికి ఈక్వల్ అవ్వాలి? వై. ఓకే, దెన్ వై ఈజ్ ఇంక్రీజ్డ్ బై 11.11% అంట. ఇప్పుడు ఈ వై ఉంది కదా, అంటే ఏంటి? ఇదే. దాన్నే మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మళ్ళీ 11.11% ఇంక్రీజ్ చేస్తున్నాడు. అంటే దీన్ని ఇప్పుడు 11.11% ఇంక్రీజ్ చేయాలంటే దేంతో మల్టిప్లై చేయాలి? 10/9తో మల్టిప్లై చేయాలి. సో 10/9 ఎప్పుడైతే మల్టిప్లై చేస్తామో దిస్ ఈజ్ నాట్ వై ఎనీమోర్. వాట్ ఈస్ దిస్ వాల్యూ కాల్డ్? జెడ్. ఇదంతా ఇప్పుడు జెడ్ అయిపోయింది. ఇఫ్ జెడ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 12.5%, ఈ జెడ్ అంటే ఏంటి? ఈ మొత్తం. ఇప్పుడు దీన్నే మళ్ళీ ఏం చేస్తున్నాడు? 12.5% ఇంక్రీజ్ చేస్తున్నాడు. మరి 12.5% ఇంక్రీజ్ చేయటం అంటే 9/8. ఇలా ఇంక్రీజ్ చేస్తే ఇప్పుడు ఇలా ఇంక్రీజ్ అయిన నెంబర్ ఇప్పుడు ఇంకా జెడ్ కాదు, ఇది ఇంక్రీజ్ చేసేసాం కదా, ఇక్కడ దాకా అయితే జెడ్ ఇంక్రీజ్ చేసాం కాబట్టి దిస్ ఈజ్ సంథింగ్ ఎల్స్. ఇప్పుడు ఈ రిజల్ట్ ఎంత అంట? 210. ఇప్పుడు దీని వాల్యూ ఇదైతే మనకేం అడిగాడు? ఎక్స్ వాల్యూ అడిగాడు. ఇది కనిపెట్టాలి. ఈ రెండు ఈక్వల్ అయిపోయింది కదా ఆన్సర్. 9 గెట్ క్యాన్సిల్. 2తో క్యాన్సిల్ చేస్తే 3 టైమ్స్, 2తో క్యాన్సిల్ చేస్తే 5 టైమ్స్. ఇంకేమైనా ఉన్నాయి క్యాన్సిల్ చేయడానికి? లేదు కదా. 7తో క్యాన్సిల్ చేస్తే ఇది 30 టైమ్స్, అండ్ 5తో క్యాన్సిల్ చేస్తే ఇది 6 టైమ్స్. ఇక్కడ ఏం మిగిలింది? 3, 8, యువతల 6 ఉంది. 3 × 8 24. 24 6 ఎంత వస్తుందండి ఆన్సర్? మన ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి. ఈ మోడల్ అందరికీ అర్థమైందా ఇలా చెప్పేటప్పుడు? అందరికీ క్లియర్? ఇంక్రీజ్ చేసాం, ఇంక్రీజ్ చేసిన దాన్ని మళ్ళీ ఇంక్రీజ్ చేసాం, దాన్ని మళ్ళీ ఇంక్రీజ్ చేసాం, అల్టిమేట్ రిజల్ట్ 210కి ఈక్వల్ చేసుకున్నాం, కథం. దీన్ని ఇలా కాకుండా ఇంకొకలా చేయొచ్చు. ఎక్స్, వై, జెడ్ వీటిని యూజ్ చేసి ఎలా చేద్దాం? సార్ ఎక్స్ అంటున్నాడు సార్, వై అంటున్నాడు సార్, జెడ్ అంటున్నాడు సార్. ఇది కొంచెం కాంప్లికేటెడ్ వర్షన్ అయ్యి ఇదే ఈజీ. మీరు ఎగ్జామ్లో ఎట్లాంటి క్వశ్చన్ వస్తే ఇది చేస్తారు. బట్ మీకు ఇప్పుడు ఇది చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఇలా చెప్పడానికి రీజన్ ఏంటంటే కాన్సెప్ట్ బిల్డ్ అవుద్ది. సార్ మనకేమంటున్నాడు? ఎక్స్ని మనం 16.66% ఇంక్రీజ్ చేస్తే మనకు వచ్చేది ఏంటి సార్? వై. అంటే ఎక్స్కి వైకి రేషియో ఎలా ఉంటుంది చెప్పండి? చూడండి, ఎక్స్ ఉంది, దాన్ని మనం ఎప్పుడైతే 16.66% ఇంక్రీజ్ చేస్తున్నామో అది దేనికి ఈక్వల్ అవుతుంది? వైకి ఈక్వల్ అవుతుంది. అంతే కదా. అంటే ఎక్స్ వాల్యూ కాసేపు 6 అన్నారనుకోండి, వైకి ఈక్వల్ అవ్వాలంటే ఈ ఎక్స్ని ఏం చేయాలి? 16.66% ఇంక్రీజ్ చేయాలి. అంటే 6ని 16.66% ఇంక్రీజ్ చేస్తే వై ఎంత అవ్వాలి? 7 అవ్వాలి. ఎలా అయినా మీరు తెప్పొచ్చు, లేదా ఎలా అయినా మీరు రాసుకోవచ్చు. క్లియరా పిల్లలు? ఎక్కడి నుంచైనా చూసుకోండి. ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? 6/7గా. ఓకే, వాడేమన్నాడు? ఇప్పుడు ఎక్స్ వై కోసం మర్చిపోండి, ఇప్పుడు వై కోసం మర్చిపోండి. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు? ఇఫ్ వై ఈజ్ ఇంక్రీజ్డ్ బై 11.11%, ఇప్పుడు వైని మనం 11.11% ఇంక్రీజ్ చేస్తే జెడ్ వచ్చిందట. అంటే వై కాస్త జెడ్ అవ్వాలంటే ఏం చేయాలి? 11.11% ఇంక్రీజ్ చేయాలి. వై 9 అనుకోండి, 11.11% ఇంక్రీజ్ చేస్తే ఇది ఏమవుతుంది? జెడ్ అవుతుంది. అంటే ఇది 10 అవ్వాలి. అంటే ఇప్పుడు వైకి జెడ్కి రేషియో ఏంటి? 9:10 అంట. ఇప్పుడేమంటున్నాడు లాస్ట్లో? ఇఫ్ జెడ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 12.5% వీ గెట్ 210. అయితే కాసేపు దాన్ని కాసేపు పక్కన పెట్టండి. ఇప్పుడు చూడండి, ఎక్స్ వై జెడ్ మనకు తెలుసు. ఇక్కడేమొస్తుంది? డబ్బా 7, ఇక్కడేమొస్తుంది? డబ్బా 9. 6 9 ఎంత వస్తుందండి? 54. 7 9 ఎంత వస్తుంది? 63. 7 10 ఎంత వస్తుందండి? 70. కేర్ఫుల్గా వినండి. ఇప్పుడు ఈ వాల్యూస్ని ఏం చేయాలి? ఇప్పుడు ఈ మూడు కూడా కంబైన్డ్ రేషియో కదా. అంటే ఎక్స్ వాల్యూ 54 యూనిట్స్ అయితే, వై వాల్యూ 63 యూనిట్స్ అయితే, జెడ్ వాల్యూ ఎంత ఉంటుంది? 70 యూనిట్స్. ఇది వీళ్ళ రేషియో. వాడేమంటున్నాడు? ఇప్పుడు ఒకవేళ మనం జెడ్ వాల్యూ అంటే 70 యూనిట్స్ని మనం మళ్ళీ ఇంక్రీజ్ చేస్తే ఎంత? బై 12.5%, అంటే 9/8. ఇలా చేస్తే మీకు వచ్చే వాల్యూ ఎంత అంట? 210. 70తో క్యాన్సిల్ చేస్తే ఇది ఎగ్జాక్ట్లీ 30 టైమ్స్. క్లియరా? ఇప్పుడు 1 యూనిట్ వాల్యూ ఎంత వస్తుందో చూడండి. 1 యూనిట్ వాల్యూ ఎంత వస్తుంది? 240/9. సో 1 యూనిట్ వాల్యూ 240/9 అయితే మనకేం అడిగాడు? ఎక్స్ వాల్యూ అడిగాడు. ఎక్స్ వాల్యూ ఎంత ఉందండి? 54 యూనిట్స్ ఉంది. సో 54 యూనిట్స్ కనుక్కోండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 54 యూనిట్స్. యూనిట్ ప్లేస్లో ఏం పెట్టుకుంటారు? 240/9.
ఒక్క నిమిషం. ఓ 30 టైమ్స్ కాదు, 70కి ఇది జస్ట్ 3 టైమ్స్ కదా. అరే ఓకేనా. సో ఇప్పుడు 9తో క్యాన్సిల్ చేసేది ఎంత అవుతుంది? 6 టైమ్స్. 6 × 24 ఆన్సర్ ఎంత? 144. అంటే ఎక్స్ వాల్యూ విచ్ ఇస్ 54 యూనిట్ షుడ్ బి ఈక్వల్ టు 144. కథం. అంటే ఎగ్జామ్లో మీరు ఈ మెథడ్ ఏం ఫాలో కారు, ఇదే ఫాలో అవుతారు. కాకపోతే మీకు దీనివల్ల అంటే రేషియో ఇంటిగ్రేషన్ అంటున్నాను కాబట్టి రేషియో కూడా యూస్ చేస్తే ఇలా వస్తుందని చెప్పటమే. అర్థమైందా అందరికీ? ఏదైనా ఒక వాల్యూ తీసుకోండి. ఈ వాల్యూ ఉంది, ఈ డబ్బా. దాన్ని మనం ఇప్పుడు 16.66% ఇంక్రీజ్ చేయాలి. అప్పుడు మీరు ఏం చేస్తారు? వన్ బై 6. ఇప్పుడు ఈ డబ్బాలో ఉండే వాల్యూని మీరు 16.66% ఇంక్రీజ్ చేయాలి. అంటే ఈ డబ్బాలో ఉండే వాల్యూని మీరు మల్టిప్లై చేయాలి. దేంతో మల్టిప్లై చేస్తారు? ఒక్కసారి కేర్ఫుల్గా వినండి. ఇప్పుడు ఏదైనా వాల్యూని మనం సమ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ చేస్తున్నామంటే ఏంటి అర్థం? ఇప్పుడు ఎక్స్ ఉంది, ఒక వాల్యూ తీసుకుందాం ఎక్స్ అని. ఎక్స్ వద్దు, ఒక పి అనుకుందాం. ఓకేనా? ఓకేనా? పిని నేను ఇప్పుడు 16.66% ఇంక్రీజ్ చేయాలనుకో. అంటే ఏం చేస్తున్నట్టు? ఎగ్జాక్ట్గా ఏం చేస్తున్నట్టు? అంటే యాడ్ చేయాలి కదా. అంటే అదే పి అనే నెంబర్కి నేను యాడ్ చేయాలి. ఎంత యాడ్ చేయాలి? పీలో ఉండే 16.66%ని తీసుకొచ్చి దానికే యాడ్ చేయాలి. అంటే పీకి ఏం యాడ్ చేయాలి? 16.66% ఆఫ్ పి తీసుకొచ్చి యాడ్ చేయాలి. ఇంతేనా? ఇప్పుడు ఒక్కసారి పి ఇక్కడ ఉంది అండ్ పి ఇక్కడ కూడా ఉంది. పిని కామన్ తీయ ఒకసారి. ఏమొస్తుంది? 1 + ఓకే డన్. ఇక్కడ దాకా నీకు క్లియరా? ఇప్పుడు పి ఉంది, ఇక్కడ ఏమవుతుంది? పి ఇక్కడ ప్లస్ అవ్వడం మానేసింది. ఇక పి ఇక్కడ ఏమవుతుంది? ఇంకా మల్టిప్లై అవ్వడం స్టార్ట్ అయింది. మల్టిప్లై అవుతుంది. ఇక్కడ 1 ప్లస్ ఇప్పుడు చూడు 16.66% అంటే ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? ఇంతేనా? పి మల్టిప్లైడ్ బై దీంతో మల్టిప్లై అవుతుంది. ఇప్పుడు ఇది 1 + 1/6 అంటే ఓకేనా? మనం పి అనే నెంబర్ని 16.66% ఇంక్రీజ్ చేస్తున్నామంటే అదే పి అనే నెంబర్ని 7/6తో మల్టిప్లై చేయాలి, 1/6తో చేయకూడదు. ఓకేనా? పోనీ మీకు ఈ వర్షన్లో అర్థం కాలేదనుకోండి. ఇప్పుడు చూడండి, ఏ ఎక్సీడ్స్ బి బై X% అంటున్నాడు. అంటే ఏ వాల్యూ రావాలంటే బి వాల్యూని మనం ఏం చేయాలి? X% ఇంక్రీజ్ చేయాలి. బి వాల్యూని X% ఇంక్రీజ్ చేయడం అంటే బి ప్లస్ X% ఆఫ్ బి. ఇంతేనా? ఇది కరెక్ట్. ఇప్పుడు ఏ వాల్యూ కావాలనుకోండి, బి అక్కడ ఉంది, బి ఇక్కడ ఉంది. ఓ ఇక్కడ అయిపోయింది కదా, ఆన్సర్ ఇక్కడ అయిపోయింది. ఒకసారి చూడండి, బి ప్లస్ X% ఆఫ్ బి అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ప్లస్ పర్సంటేజ్ అంటే ఏంటి? 100 కదా. సో ఎక్స్ బి. చూడండి ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ప్లస్ XB బై 100 వచ్చింది. అదే కదా ఆన్సర్. క్లియరా మీకు? ఇది మీకు క్లియర్, బట్ ఒక్కసారి ఇక్కడ కేర్ఫుల్గా చూడండి. ఇది మీకు క్లియర్ అయిపోయింది కదా, అది వదిలేసేయండి కాసేపు. ఈ క్వశ్చన్ వదిలేసేయండి, బట్ ఈ కాన్సెప్ట్ ఒకసారి చూడండి. ఇక్కడ ఏదైనా వాల్యూ పి ఉంది, పిని మనం ఇప్పుడు 16.66% ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేస్తున్నాం? 7/6తో మల్టిప్లై చేయాలి. 1/6తో చేయకూడదు, తప్పు. ఓకేనా? మనం దేంతో మల్టిప్లై చేయాలి? 7/6తో. ఎందుకు చేస్తున్నాం? ఇదిగో రీజన్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు చెప్పు, ఇప్పుడు y అనే ఒక వాల్యూ ఉంది. ఇప్పుడు మనం దీన్ని 20% ఇంక్రీజ్ చేయాలనుకో. అప్పుడు ఏం చేయాలి చెప్పు ఒకసారి? 20% ఇంక్రీజ్ చేయాలి. 20% అంటే 1/5. ఇక్కడ చూడు ఒకసారి, 16.66% ఇంక్రీజ్ చేయాలంటే 16.66% అంటే ఎంత? ఒకసారి చూడు, 1/6 కదా. ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేస్తున్నాం? 6లో 1 యూనిట్ ఇంక్రీజ్ చేసి, 6లో 1 ఇంక్రీజ్ అయితే 7/6 అంటే దీంతో మల్టిప్లై చేయాలి. చూడు ఇక్కడ జరిగినట్టు. అలానే ఇప్పుడు y ఉంది, ఇప్పుడు దీన్ని మనం 20% ఇంక్రీజ్ చేయాలి అంటే 5 యూనిట్స్లో 1 యూనిట్ ఇంక్రీజ్ చేసి, అంటే 6.
6/5తో మల్టిప్లై చేయాలి. అంటే ఇప్పుడు దేంతో మల్టిప్లై చేయాలి దీన్ని? ఇప్పుడు 6/5తో ఎప్పుడైతే మల్టిప్లై అయిపోయిందో ఈ y వాల్యూ ఏమైపోతున్నట్టు? మల్టిప్లై అవుతుంది. మల్టిప్లై అవుతుందంటే మనం అక్కడ ఏం చేసినట్టు? 20% ఇంక్రీజ్ చేసినట్టు. అర్థమైందా నీకు? ఒక్క నిమిషం. సాయియా? ఓకే సాయి, క్లియర్ అయిందా నీకు? ఇప్పుడు మనం ఇప్పుడు y ఉంది, yకి మనం 6/5తో మల్టిప్లై చేస్తున్నామంటే y కాస్త 20% ఇంక్రీజ్ అయిపోతుందని. ఎప్పుడైతే ఈ ఫ్రాక్షన్తో మల్టిప్లై అయిపోయిందో ఇంక్రీజ్ అయిపోయినట్టేక. ఓకేనా? ఇప్పుడు తగ్గించాలనుకో. ఇప్పుడు y ఉంది, ఇప్పుడు దాన్ని మనం తగ్గించాలి. లేటెస్ట్ ఒక 20% తగ్గించాలి. అంటే 5 యూనిట్స్లో 1 యూనిట్ తగ్గిస్తే 20% తగ్గిపోతుంది. అంటే 4/5. మనం ఎప్పుడైతే వైని ఇప్పుడు మనం 4/5తో మల్టిప్లై చేసేసామో y ఏమైపోతుంది? ఇంకా 20% తగ్గిపోయింది. ఇంక ఇది 20% తగ్గిపోయింది. ఇంకా 4/5తో మల్టిప్లై అయిపోయిందా? ఏ నెంబర్ అయినా కానీ 20% తగ్గిపోయినట్టే. క్లియర్ అయిందా మీకు ఇప్పుడు? నెక్స్ట్, ఇంక్రిమెంట్స్ అండ్ డిక్రిమెంట్స్ ఇన్ డిస్గైజ్. మనకి ఇంక్రిమెంట్స్ డిక్రిమెంట్స్ అని కనిపించకపోయినా సరే, మీకు స్టార్టింగ్లో ఒక పాయింట్ చెప్పాను. ఏమని చెప్పాను? మనం ఏదైనా ఒక వాల్యూకి 120% కనిపెడుతున్నామంటే ఏం జరుగుతున్నట్టు? ఏదైనా ఒక వాల్యూనికి మనం 120% కనిపెడుతున్నామంటే అక్కడ ఏం జరుగుతున్నట్టు? 20% ఇంక్రీజ్ అవుతున్నట్టు. ఏదైనా వాల్యూకి మనం 106% కనిపెడుతున్నామంటే ఓకే, ఒక్కసారి ఈ క్వశ్చన్స్ దగ్గరికి రండి. వెన్ ఏ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20, ఒక నెంబర్ని మనం 20 ఇంక్రీజ్ చేస్తే, పర్సెంట్ కాదు, ఎగ్జాక్ట్గా 20 ఇంక్రీజ్ చేస్తే, ఇట్ బికమ్స్ 116% ఆఫ్ ఇట్ సెల్ఫ్ అంట. అరే, ఆ నెంబర్ 116% అయిపోతుంది అంటే ఆ నెంబర్ ఏమైనట్టు? ఇప్పుడు 16% ఇంక్రీజ్ అయినట్టు కదా, అంతేనా? పోనీ దీన్ని బేసిక్గా చేద్దాం ఒకసారి. ఒక నెంబర్ ఉంది, ఓకే ఎక్స్ అనుకుందాం. ఆ నెంబర్కి నేను ఎంత ఇంక్రీజ్ చేశాను? 20 ఇంక్రీజ్ చేశాను. అది ఇంక్రీజ్ చేస్తే దేనికి ఈక్వల్ అవుతుందంట? 116% ఆఫ్ ఇట్ సెల్ఫ్ అంట. అంటే 116% ఆఫ్ ఇట్ సెల్ఫ్ అంటే అదే నెంబర్కి. మీకు క్లియర్ అయిందా ఇప్పుడు? ఈక్వేషన్ క్లియర్? ఓకే సార్, ఎక్స్కి ముందు ఏది లేదంటే 1 ఉన్నట్టు. 1 ఉందంటే అక్కడ నేను దీన్ని 100% ఆఫ్ ఎక్స్ అని రాసుకోకూడదా పిల్లలు? రాసుకోవచ్చా రాసుకోకూడదా? ఇప్పుడు ఈ 100% ఆఫ్ ఎక్స్ని ఇటు తీసుకొచ్చారనుకోండి, మీకు ఏం మిగులుతుంది? అరే 16% అంటే ఎంతండి? 4% అంటే వాల్యూ ఎంత? 1/25. మరి అట్లాంటిది దీనికి 4 టైమ్స్ చేస్తే నాకు 16% అయిపోతుంది. అంటే యువతలో కూడా ఏం చేయాలి? 4 టైమ్స్ చేయాలి. అంటే ఈ 16% ప్లేస్లో నేను ఏం పెట్టుకోవచ్చు? 4తో క్యాన్సిల్ చేయండి, ఇది ఎంత అవుతుందండి? 5 టైమ్స్. సో ఇక్కడ 25 ఉంది, అది అటు వెళ్తే ఏమవుతుంది? మల్టిప్లై అవుతుంది. సో 125 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. సో వాట్ ఈస్ దట్ నెంబర్ అని అడిగాడు. ఆ నెంబర్ ఏంటి? 125. ఒకటి ఇలా చెయ్యండి మీరు. లేదు అంటే నాకు ఒకటి చెప్పండి, ఆ నెంబర్ ఇంతకుముందు ఒరిజినల్గానే ఉంది, బట్ ఎప్పుడైతే 20 యాడ్ అయిందో చెప్పండి. ఇదా? ఇప్పుడు కేర్ఫుల్గా చూడండి, మళ్ళీ చెప్తున్నా, ఒక్కసారి కేర్ఫుల్గా చూడండి. ఇప్పుడు ఒక నెంబర్ ఉందండి, ఆ నెంబర్ ఏదో మనకు తెలీదు. వెన్ ఏ నెంబర్, ఆ నెంబర్ ఏంటో నీకు తెలుసా? తెలీదు. ఆ నెంబర్ని ఏమనుకుందాం? పి అనుకుందామా కాసేపు? ఇప్పుడు ఒకసారి పి అనుకుందామా? పి. అదేమైందంటే దాన్ని ఏం చేసాం? పిని 20 ఇంక్రీజ్ చేసాం. అలా ఇంక్రీజ్ చేయడం వల్ల ఏమైపోయిందంట? ఇట్ బికమ్స్, అది దేనికి ఈక్వల్ అవుతున్నట్టు ఇప్పుడు? ఇట్ బికమ్స్ 116% ఆఫ్ వాట్? ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఇట్ సెల్ఫ్ అంటే ద నెంబర్, అంటే దేనికి ఈక్వల్ అవ్వాలి? 116% ఆఫ్ ఇట్ సెల్ఫ్ అంటే పీనే. అర్థమైందా? ఇప్పుడు పీ ఉంది ఇక్కడ, పీకి ముందు ఏది లేదంటే 1 ఉన్నట్టేగా. 1 అంటే 100%గా. ఇప్పుడు పీ ఉందంటే ద నెంబర్ ఇట్ సెల్ఫ్. పీ ఎంత ఉన్నట్టు? ఒరిజినల్ వాల్యూ అంటే 100% ఆఫ్ పీయే కదా. ఇప్పుడు ఇక్కడ 100% ఆఫ్ పీ, దీనికి మనం 20 యాడ్ చేస్తే 116% ఆఫ్ పీ అయింది. అంటే ఈ 100% ఆఫ్ పీని అటు తీసుకెళ్ళిపోయావనుకో, నాకు ఎంత వస్తుంది? 16% ఆఫ్ పీ ఈజ్ ఈక్వల్స్ టు 20.
16% ఎట్లా రాసుకోవచ్చు? 4/25 ఆఫ్ పి దట్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? 20. 4తో క్యాన్సిల్ చేయండి, ఇది 5 టైమ్స్. 25 × 5 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? ఖతం. డౌట్ క్లియర్డ్? ఇప్పుడు దీన్నే కొంచెం లాజికల్గా చేద్దాం. అదెట్లా? ఇప్పుడు చూడండి, ఒక నెంబర్ని మనం 20 యాడ్ చేస్తే 20 ఇంక్రిమెంట్ దాని సంగతి కాసేపు పక్కన పెట్టేసేయండి. ఆ నెంబర్ 116% అయిందంటే ఒరిజినల్ వాల్యూ మనకి 100% ఉంటుంది. అది కాస్త 116% అయిందంటే ఆ వాల్యూ ఇనీషియల్గా ఎంత ఉంది, న్యూ వాల్యూ ఎంత ఉంటుంది చెప్పండి? చూడండి, ఒరిజినల్ వాల్యూ ఏంటి, ఇంక్రీజ్డ్ వాల్యూ ఏంటి? ఇంక్రీజ్ అయిన తర్వాత అది 116% అయింది అంటే 16% ఇంక్రీజ్ అయినట్టే కదా. ఒరిజినల్ వాల్యూ నుంచి 16% ఇంక్రీజ్ అయినట్టే కదా. ఏదైనా వాల్యూకి మనం 116% కనుక్కుంటున్నామంటే ఆ వాల్యూ 16% ఇంక్రీజ్ అయినట్టే కదా. అయితే 16% అంటే వాల్యూ ఎంత? ఇప్పుడు మన ఒరిజినల్ వాల్యూ 25 అనుకోండి. ఇప్పుడు మన ఇంక్రీజ్డ్ వాల్యూ ఎంత అయి ఉండాలి? ఇంక్రీజ్డ్ వాల్యూ ఏంటి? 25%, 16% ఇంక్రీజ్ అయ్యి. మరి 25కి 16% అంటే 4 యూనిట్స్ ఇంక్రీజ్ అయ్యి. ఇది ఎంత ఉండాలి ఇంక్రీజ్డ్ వాల్యూ? 29. అయితే ఇలా ఉండే ఒరిజినల్ వాల్యూ ఇలా అవ్వటానికి క్వశ్చన్ ప్రకారం కారణం ఏంటి? 4 యూనిట్స్ ఇంక్రీజ్ అయింది రేషియో ప్రకారం. ఇది 25 యూనిట్స్, ఇది 29 యూనిట్స్ అనుకోండి. 4 యూనిట్స్ ఇంక్రీజ్ అయితే ఇలాంటి చేంజ్ వచ్చింది. సో క్వశ్చన్ ప్రకారం అది ఎంత అంట? 1 యూనిట్ వాల్యూ ఎంత వస్తుందంట? 5. మనకేం కావాలి? ఒరిజినల్ వాల్యూ. ఒరిజినల్ వాల్యూ ఎంత ఉంది? 25 యూనిట్స్. 1 యూనిట్ 5 అయితే మరి 25 యూనిట్స్ ఎంత వస్తుంది? ఇక్కడ చూడండి, ఇఫ్ 58 1/3% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఇట్ సెల్ఫ్ వీ గెట్ 640. చెప్పండి, 58 1/3% అంటే ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? 1/2 ప్లస్ 1/12. ఈ 1/2ని మనం 6/12 అనుకోవచ్చు, దీన్ని మనం 1/12 అనుకోవచ్చు. అంటే అల్టిమేట్లీ మనకి 7/12 అవుతుందా ఫ్రాక్షన్ వాల్యూ? ఒక నెంబర్లో మనం 58 1/3% తీసేస్తున్నాం, సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. అంటే ఆ నెంబర్ని బై 58 1/3% రెడ్యూస్ చేస్తున్నట్లే. అంటే ఒరిజినల్ నెంబర్ ఏంటి, రెడ్యూస్డ్ నెంబర్ ఏమవుతుంది? ఒరిజినల్ నెంబర్ 12 అనుకోండి. ఈ 12లో మనం ఏం చేస్తున్నాం? 58 1/3% అంటే 7ని రెడ్యూస్ చేస్తే రెడ్యూస్డ్ నెంబర్ ఎంత అవ్వాలి? 5. సో ఆ 5 యూనిట్స్ వాల్యూ క్వశ్చన్ ప్రకారం ఎంత? 640. మనకి ఏమడుగుతున్నాడు? 5 యూనిట్స్ వాల్యూ 640 అయితే 1 యూనిట్ వాల్యూ ఎంత అవుతుంది? 128. ఒరిజినల్ వాల్యూ 12 యూనిట్స్ ఉంది. సో 12 × 128 ఏంటి? మన ఒరిజినల్ నెంబర్. దీంట్లో మనకి 131 1/4% కావాలి. సార్ 131 1/4% అంటే 131.25%. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు సార్? 100% ప్లస్ మీకు ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు 31.25%ని. సార్ 6.25% ప్లస్ 25% అని రాసుకుంటారా? మీ ఇష్టం. ఓకేనా? 100% అంటే 1 ప్లస్ 6.25% అంటే 1/16 ప్లస్ 25% అంటే 1/4. ఇక్కడ మీరు 4/16 అని రాసుకోవచ్చు 1/4ని. దీన్ని 16/16 అని రాసుకోవచ్చు. 16 + 1 17 + 4 21/16 అంటే దీనికి మనకి 21/16 కావాలి. 16తో క్యాన్సిల్ చేస్తే 8 టైమ్స్ 12 8s ఎంత వస్తుందండి? 96. 96 × 21 ఆన్సర్ ఎంత వస్తుంది? 21 9s 189, 21 6 126. యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? 1911620116. లేదు అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఇది 131 2.25% అంటే 100% అయితే పక్కా ఉంది. ప్లస్ ఎక్స్ట్రాగా ఎంత ఉంది చెప్పండి? 31.25% వచ్చిందా? ఇప్పుడు 0.25 కనిపించింది కాబట్టి 0.25 నీకు మనం నేర్చుకున్న బేసిక్ పర్సెంట్ వాల్యూస్లో ఎక్కడ ఉంటుంది? 6.25% దగ్గరే కదా. ఈ 6.25% వాల్యూ ఎంత? 1/16. ఇప్పుడు ఇదే 6.25%ని జస్ట్ నువ్వు 5 టైమ్స్ చేసావు అనుకో, ఎంత వస్తుందో చూడు. ఇప్పుడు 6 ఉంది. 6 నువ్వు ఎంత చేస్తే అప్రాక్సిమేట్లీ 30 దాకా వెళ్ళొచ్చు? 5తో మల్టిప్లై చేస్తే. సో మల్టిప్లై చేస్తే 31.25% వచ్చేసింది. సో యువతలో కూడా ఏం చేయాలి? 5తో మల్టిప్లై చేయాలి. సో ఇది ఏమవుతుందండి? 5/16. సో 31.25% ప్లేస్లో డైరెక్ట్గా 5/16 వేసుకో. సో 1 + 5/16 వేసుకో. సో 21/16 అవుతుంది.
క్లియరా అందరికీ? లేదు దీన్ని మేము ట్రెడిషనల్గా చేస్తామంటే అలా కూడా చేసుకోండి. ఒక నెంబర్, నేను ఒకటి మొత్తం అంతా క్లమ్జీ అయిపోయింది కదా, ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్లోంచి మనం ఏం చేస్తున్నాం 58 1/3% అంటే 7/12 ఆఫ్ అదే నెంబర్ని తీసేస్తే రిజల్ట్ ఏంటంట 640. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 5/12 ఆఫ్ ఎక్స్ దట్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది 640. 5తో క్యాన్సిల్ చేస్తే 128. ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది 128 × 12. మనకి దీంట్లో ఏం కావాలి 131.25% కావాలి, అంటే 21/16 కావాలి. సో దీనికి 21/16 కావాలి. 16తో క్యాన్సిల్ చేస్తే 8 times 8 × 12 × 21 ఖతం. ఓకేనా? ఇలా కూడా చేసుకోవచ్చు. అంటే ఇందాక దాకా చేసాం కదా బేసిక్ వర్షన్ ఇది. ఓకేనా? దీన్ని ఇంకొకలా కూడా చేయొచ్చు, చెప్పను ఎలానో. ఈ నెంబర్లోంచి ఏం చేస్తున్నాం మనం, ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్లోంచి ఏం చేస్తున్నాం 58.33% ఆఫ్ సేమ్ నెంబర్ని తీసేస్తున్నాం. అప్పుడు రిజల్ట్ ఏంటంట 640. ఇప్పుడు ఎక్స్కి ముందు ఏది లేదంటే 100 అనుకోవచ్చు, 100%. ఇక్కడ 100% ఉంది, ఇక్కడ 58.33% ఉంది. దీంట్లోంచి మీరు దీన్ని మైనస్ చేస్తే మీకు 41.66% ఆఫ్ ఎక్స్ వస్తుంది. నాకు చెప్పండి 41.66% అంటే ఆన్సర్ ఏంటి? మనం మొన్నే కనిపెట్టాం పర్సెంట్ వాల్యూస్లో 5/12 కదా. ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది మనకి, దాంట్లో ఏం కావాలి కథం 41.66%. ఎవరికి గుర్తులేదా? మొన్ననే చేసాం మనం అది. ऐसे भी हम कर सकते. ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసినవన్నీ ఒకసారి రీకాల్ చేసుకున్నాం. ఒక్కసారి నేను మళ్ళీ చిన్నగా ఒక్కసారి సమరైజ్ చేసుకుందాం. ఓకేనా? ఏమేమి నేర్చుకున్నామండి మనం? పర్సెంట్ వాల్యూస్ నేర్చుకున్నాం, ఒక పర్సెంట్ వాల్యూని ఎలా చదవాలో నేర్చుకున్నాం, అదేవిధంగా పర్సెంట్ కంపారిజన్ కూడా నేర్చుకున్నాం. అండ్ పర్సంటేజ్ చేంజ్. పర్సెంట్ కంపారిజన్ అంటే ఏదైనా ఒక 2 వాల్యూస్ని కంపేర్ చేయడం ఎట్లా. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక వాల్యూ ఉంది, బి అనే ఒక వాల్యూ ఉంది. ఏ అనే వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 6 అనుకోండి, బి అనే వాల్యూ 7 అనుకోండి. ఇప్పుడు ఏ అనే వాల్యూతో కంపేర్ చేస్తే బి అనే వాల్యూ ఏదైతే ఉందో ఎంత పర్సెంట్ ఎక్కువ అని అడుగుతారు. సో ఎంత పర్సెంట్ ఎక్కువ అంటే ఎలా చెప్తాం మనం? సో 6 కంటే కూడా మనకి 7 ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది? 1 యూనిట్ ఎక్కువ ఉంది. బట్ ఎవరితో కంపేర్ చేస్తే ఎక్కువ ఉంది? ఎవరితో కంపేర్ చేస్తే ఎక్కువగా ఉంది? ఏతో కంపేర్ చేస్తే. కాబట్టి మనం 1ని 6తో కంపేర్ చేయాలి, అంటే 1ని మనం ఏ అనే వాల్యూతో కంపేర్ చేయాలి. సో 1/6 అంటే ఆన్సర్ ఎంత వస్తుందండి 16.66%. అంటే ఈ వాల్యూతో కంపేర్ చేస్తే ఈ వాల్యూ ఎంత పర్సెంట్ ఎక్కువ ఉంది? 16.66% ఎక్కువ ఉంది. అదే రివర్స్ కేసు తీసుకోండి. ఇప్పుడు బీతో కంపేర్ చేస్తే ఏ అనే వాల్యూ చిన్నది. ఎంత పర్సెంట్ చిన్నది? బీతో కంపేర్ చేస్తే ఏ ఎంత చిన్నది? అకార్డింగ్ టు ద రేషియో 1 యూనిట్ చిన్నది. సో ఆ 1 యూనిట్ ఎవరితో కంపేర్ చేస్తే చిన్నది? 7తోనే కదా, బీతో కంపేర్ చేస్తేనే కదా చిన్నది. సో దీని వాల్యూ ఎంత అవుతుందండి 14.28%. ఇప్పుడు మన కంక్లూషన్ ఏంటి? దీంతో కంపేర్ చేస్తే ఈ వాల్యూ మనకి 16.66% పెద్దది, దీంతో కంపేర్ చేస్తే ఈ వాల్యూ 14.28% చిన్నది. ఇది క్లియరా? ఎవరికి డౌట్స్ లేవు కదా? ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో ఒకసారి దీని కాన్సెప్ట్ ఏంటుందో అనేది డిస్కస్ చేసుకున్నాం. డన్. పర్సంటేజ్ చేంజ్ కూడా మనం చూసుకున్నాం, అండ్ పర్సెంట్ ఇంక్రిమెంట్స్ నేర్చుకున్నాం, అండ్ పర్సెంట్ డిక్రిమెంట్స్ కూడా నేర్చుకున్నాం. ఏదైనా వాల్యూని మనం పర్సెంట్ ఇంక్రీజ్ చేయాలంటే ఏ వాల్యూతో మల్టిప్లై చేయాలి, ఏదైనా ఒక వాల్యూని మనం పర్సంటేజ్ డిక్రీజ్ చేయాలంటే ఏ ఫ్రాక్షన్తో మల్టిప్లై చేయాలి. ఈ విషయాలు కూడా మనం లాస్ట్ క్లాస్లోనే మనం క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. అండ్ వీటితో పాటు పర్సంటేజ్కి రేషియోకి కనెక్షన్. సో ఏదైనా మనకి పర్సెంట్ ఇంక్రిమెంట్ లేదా పర్సెంట్ డిక్రిమెంట్ ఇచ్చేటప్పుడు వాటిని రేషియోలో రాసేటప్పుడు ఎలా రిప్రజెంట్ చేసుకోవాలో అది కూడా నేర్చుకున్నాం. అవునా? ఈ ఫండమెంటల్స్ యూజ్ చేసి మనం ఈరోజు మన సెకండ్ పార్ట్ స్టార్ట్ చేయబోతున్నాం. ఓకేనా? సో చూడండి, ఇక్కడ
క్వశ్చన్ ఒక్కసారి క్లియర్గా చదవండి. ఈ మోడల్ మీరు ప్రాబబ్లీ చూసే ఉంటారు, ఇంతకుముందు ఆల్రెడీ మీ అందరూ కూడా ఎంతో కొంత ప్రిపేర్ అయ్యారు కాబట్టి యూ వుడ్ హ్యావ్ ఆల్రెడీ ప్రాబబ్లీ సీన్ సచ్ క్వశ్చన్స్. ద ప్రైస్ ఆఫ్ ద షుగర్ హ్యాస్ డిక్రీజ్డ్ బై 15%. బై వాట్ పర్సంటేజ్ కెన్ ఏ పర్సన్ ఇంక్రీజ్ ద కన్జంప్షన్ సో దట్ దేర్ ఈస్ నో చేంజ్ ఇన్ ద ఎక్స్పెండిచర్? ఈ మోడల్ ఆల్రెడీ మీరు చూసే ఉంటారని అనుకుంటున్నాను. మరి ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా హ్యాండిల్ చేయాలి కొంచెం కేర్ఫుల్గా వినండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మీకు క్లియర్గా ఈ క్వశ్చన్లో ఉండే డేటాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ మీరే రిలేట్ చేసుకోగలుగుతారు వాట్ ఈజ్ వాట్ అని. ఖర్చుకి ధరకి తేడా ఉందా లేదా? చెప్పండి. ఖర్చు అంటే ఏంటి, ధర అంటే ఏంటి? ఓకే, అంటే ఎగ్జాక్ట్లీ ఏం జరుగుతుందో ఒక్కసారి చూడండి. ఎగ్జాక్ట్లీ ఏంటంటే ఒక్కసారి చూడండి. ఇప్పుడు ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? మనం పెట్టే ఖర్చు, అవునా? దీనికి ఒక సింపుల్ వేలో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్పెండిచర్ని ఎలా రాసుకోవచ్చు అనేది తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక షాప్కి వెళ్ళారు మీరు. షాప్లో ఒక 5 రూపీస్కి ఒక చాక్లెట్ వస్తుంది అనుకుందాం. ఒక చాక్లెట్ ప్రైస్ ఎంత? ఒక్క చాక్లెట్ ప్రైస్ ఎంత? 5 రూపీస్. మీకు అట్లాంటి చాక్లెట్స్ ఒక 5 కావాలనుకోండి, లేదా ఒక 6 చాక్లెట్స్ మీకు కావాలి. ఒక 6 చాక్లెట్స్ మీకు కావాలి. మీకు ఒక 6 చాక్లెట్స్ కావాలంటే మీరు ఎంత పే చేయాలి షాప్కీపర్కి? 30 రూపీస్ పే చేస్తారు. ఎందుకు 30 రూపీస్ పే చేస్తున్నారు? ఈచ్ చాక్లెట్ 5 రూపీస్ కాబట్టి, అట్లాంటివి మీ దగ్గర 6 ఉన్నాయి కాబట్టి 6 మల్టిప్లైడ్ బై 5 అంటే 6 టైమ్స్, ఒక్క నిమిషం, 6 టైమ్స్ మీకు, ఒక్క నిమిషం ఆగండి, మీరు అక్కడ ఏం చేయాలండి? ఈచ్ చాక్లెట్ ప్రైస్ అనేది 5 రూపీస్ అయితే మీకు అట్లాంటివి 6 చాక్లెట్స్ కావాలి కాబట్టి, సో 5 టైమ్స్ మీకు, 6 టైమ్స్ మీకు 5 అవుతుంది. అంతేనా కాదు? ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. ఓకే, సో చూడండి, ఒక్కొక్క చాక్లెట్ ప్రైస్ ఎంత? 5 రూపీస్. ఒక్క చాక్లెట్ ప్రైస్ ఎంత? 5 రూపీస్. ఒక చాక్లెట్ ప్రైస్ మీకు 5 రూపీస్ అయితే మీకు అట్లాంటివి 6 కావాలంటే 6 ఇంటూ 5, 5 కావాలంటే 5 ఇంటూ 5, 7 కావాలంటే 7 ఇంటూ 5 మీకు అయ్యే ఖర్చు. అంటే ఇప్పుడు మీకు టోటల్గా ఎంత ఖర్చు అయినట్టు? ఆ 6 చాక్లెట్స్ కొనడానికి మీకు టోటల్గా ఎంత ఖర్చు అయింది? 6 5 30 రూపీస్ అయింది. ఈ 30 రూపీస్ అనేది ఏంటండి? మీరు పెట్టిన టోటల్ ఖర్చు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్పెండిచర్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్పెండిచర్. మరి ఇదేమవుతుందో చెప్పండి? ప్రైస్ ఆఫ్ ఏ చాక్లెట్, ప్రైస్, ఒక చాక్లెట్ యొక్క ప్రైస్. అండ్ ఇదేంటో చెప్తారా? ఇదేంటో చెప్పండి? మీ యొక్క కన్జంప్షన్. మీరు ఎంత కావాలనుకుంటున్నారు, మీకు ఎంత క్వాంటిటీ కావాలి, మీరు ఎంత కన్జ్యూమ్ చేద్దాం అనుకుంటున్నారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ యువర్ కన్జంప్షన్, ఇజంట్ ఇట్? ఇది మీ కన్జంప్షన్ అవుతుంది. సో ఎక్స్పెండిచర్ అంటే ఏంటండి? ఇట్ ఈస్ సింప్లీ నథింగ్ బట్ ప్రైస్ ఆఫ్ 1 యూనిట్ మల్టిప్లైడ్ బై యువర్ కన్జంప్షన్. ప్రైస్ ఆఫ్ 1 యూనిట్ మల్టిప్లైడ్ బై యువర్ కన్జంప్షన్. సింపుల్గా వీ కెన్ పుట్ ఇట్ దిస్ వే. E is equals to P into C. Can I write it like this? Can we write it like this? We can. అదే కదా ఫార్ములా. సో మనం ఇప్పుడే ఏం చేసామండి? we just derived a formula. మనం ఒక ఫార్ములాని డిజైన్ చేసేసాం. సింపుల్ ఫార్ములా, ఇందులో నో కేయోస్. అవునా? ఎవరో అన్మ్యూట్ చేశారు, ఒక్కసారి మ్యూట్ చేసుకోరా, చాలా నాయిస్ వస్తుంది. క్లియర్ అండి? సో ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందండి? ప్రైస్ ఇంటూ కన్జంప్షన్. దీన్నే మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఓకేనా? వాడు అక్కడ ఏమన్నాడు? ద ప్రైస్ ఆఫ్ ద షుగర్ హ్యాస్ డిక్రీజ్డ్ బై 15%. బై వాట్ పర్సంటేజ్ కెన్ ఏ పర్సన్ ఇంక్రీజ్ కన్జంప్షన్ సో దట్ దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్లో చేంజ్ ఉండకూడదు అంటున్నాడు.
ఎక్స్పెండిచర్లో చేంజ్ ఉండకూడదు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటో చెప్తారా? ఎక్స్పెండిచర్ ఈజ్ రిమైనింగ్ కాన్స్టెంట్ హియర్. ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్గా ఉండాలంటున్నాడు, అంతేనా కాదా? ఎక్స్పెండిచర్ చేంజ్ అవ్వకూడదు. ఎక్స్పెండిచర్ చేంజ్ అవ్వకూడదు అంటే ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్గా ఉంటున్నట్లేగా. మరి చూడండి, ఈ ఈక్వేషన్ నుంచి వాట్ కెన్ వి కంక్లూడ్? ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ అని మనకు తెలుసు. అందులో ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్ అయితే అప్పుడు ప్రైస్ అండ్ కన్జంప్షన్ ఈ రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అవుతాయా లేదా? ప్రైస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కన్జంప్షన్, అవునా కాదా? అంటే ప్రైస్కి వచ్చే రేషియో ఏదైతే ఉంటుందో దాన్ని రివర్స్ చేస్తే మనకి కన్జంప్షన్కి వచ్చే రేషియో వస్తుంది. దీని గురించి ఇంకా డీటెయిల్గా నేర్చుకుందాం ఇప్పుడే. ఇప్పుడు ప్రైస్లో జరిగే చేంజ్ చూడండి, ప్రైస్కి ఇప్పుడు రేషియో మనకి ఎక్కడి నుంచి వస్తుంది చూడండి, అక్కడ క్లియర్గా చెప్పాడు, ద ప్రైస్ ఆఫ్ ద షుగర్ హ్యాస్ డిక్రీజ్డ్ బై 15% అంట. ప్రైస్ ఆఫ్ ద షుగర్ 15% డిక్రీజ్ అయిందంట. అంటే ప్రైస్కి రేషియో ఏమవుతుందో చెప్తారా? 15% డిక్రీజ్ అయింది. మరి ఇనీషియల్గా ఉండే ప్రైస్ ఏంటి, ఫైనల్గా ఉండే ప్రైస్ ఏంటి చెప్పండి ఒకసారి. సో చూడండి, ప్రైస్ అనే వాల్యూకి, ప్రైస్ అనే క్వాంటిటీకి ఇనీషియల్ వాల్యూ ఎలా ఉంటుంది, ఫైనల్ వాల్యూ ఎలా ఉంటుంది? ఇనీషియల్ వాల్యూ మనకి 20 యూనిట్స్ అయితే ఫైనల్ వాల్యూ ఎలా ఉంటుందండి? మనకి 17 ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఇనీషియల్గా 20 ఉండి ఫైనల్గా 17 అంటే ఇక్కడ 15% తగ్గింది. అయితే ఈ ప్రైస్ రేషియోని రివర్స్ చేస్తేనే మనకి ఏమొస్తుందండి? కన్జంప్షన్ రేషియో వస్తుంది. అంటే కన్జంప్షన్ ఎలా ఉండాలి? 17:20 ఉండాలి. అంటే సింప్లీ విత్ దిస్ వీ కెన్ కంక్లూడ్, ఇనీషియల్గా మనం చేసే కన్జంప్షన్ 17 యూనిట్స్ ఉంటే ఇప్పుడు మనం చేసే కన్జంప్షన్, ఫైనల్గా మనం చేసే కన్జంప్షన్ ఎంత ఉంటుందండి? 20 యూనిట్స్ ఉంటుంది. ఓకేనా? ఫైనల్గా మనం చేసే కన్జంప్షన్ 20 యూనిట్స్ ఉంటుంది. వాడు ఏమడిగాడు? వాట్ పర్సంటేజ్ కెన్ ఏ పర్సన్ ఇంక్రీజ్ ద కన్జంప్షన్? ఇనీషియల్గా కన్జంప్షన్ ఎంత ఉంది? 17 యూనిట్స్ ఉండేది. ఇప్పుడు కన్జంప్షన్ ఎంత ఉంటుంది? 20 యూనిట్స్ ఉంటుంది. అంటే మనం ఎంత ఇంక్రీజ్ చేసాం? 3 యూనిట్స్ ఇంక్రీజ్ చేసాం. బట్ అది పర్సంటేజెస్లో కావాలి మనకి, ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ చేసామని. ఇనీషియల్గా 17 ఉంది, ఇప్పుడు 20 ఉంది. ఆబ్వియస్లీ ఇంక్రీజ్ చేసాం, బట్ ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ చేసామండి? 3 యూనిట్స్ ఇంక్రీజ్ చేసాం. ఎవరితో కంపేర్ చేసి ఇంక్రీజ్ చేస్తున్నట్టు? ప్రీవియస్ కేస్ అంటే ఇనీషియల్ కేస్తోనే కదా. సో 3/17 ఇంటూ 100, ఆ పక్కనే పర్సెంట్. 3 ఇంటూ 100 అంటే ఆన్సర్ ఎంత వస్తుందండి? 300/17, ఆ పక్కనే పర్సెంట్. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి. క్లియరా? ఇదే క్వశ్చన్ని మనం ఎన్ని రకాలుగా చేయొచ్చో ఒక్కసారి మళ్ళీ చూద్దాం. ఈ క్వశ్చన్లోనే మొత్తం డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అంతా ఇచ్చేసి వీ విల్ మూవ్ టు ద అదర్ క్వశ్చన్స్. క్లియర్ పిల్లలు? క్లియరా మీకు? ఒక్కసారి ఒక షీట్ వెనక్కి వెళ్దాం. ఇక్కడ లెట్ us try to understand ఎక్స్పెండిచర్ అంటే ఏంటవుతుందండి? ఎక్స్పెండిచర్ ఈజ్ నథింగ్ బట్ ప్రైస్ ఇంటూ కన్జంప్షన్. ఇది మన ఇనీషియల్ కేస్. ఈ కేస్ ఏంటండి? ఇనీషియల్ కేస్. ఇది ట్రెడిషనల్గా చెప్తున్నా, ఓకేనా? ఇది ట్రెడిషనల్గా, ఇది మన ఇనీషియల్ కేస్. ఒరిజినల్గా ఎలా ఉండాలి? ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రైస్ ఇంటూ ఏమై ఉండాలి? కన్జంప్షన్ అయి ఉండాలి. ఓకేనా? ఒరిజినల్ కేస్ ఇది. ఇప్పుడేమవుతుందో చెప్పండి. ప్రైస్ ఏదైతే ఉందో అది 15% తగ్గుతుంది. ప్రైస్ ఏమవుతుందండి? 15% తగ్గిపోతుంది. అంటే ఎక్స్పెండిచర్ మాత్రం అలానే ఉంది. సో ఈ కేసులో ఎక్స్పెండిచర్ ఏమవుతుంది? ప్రైస్ ఏమవుతుందో చెప్పండి. కొత్త ప్రైస్ ఏమవుతుంది? P ఇంటూ ఏదైనా వాల్యూని మనం ఒక 15% తగ్గించాలనుకోండి, ఆ వాల్యూని మనం దేంతో మల్టిప్లై చేయాలి? ఏదైనా వాల్యూని మనం 15% తగ్గించాలి. అట్లాంటప్పుడు ఆ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని దేంతో మల్టిప్లై చేయాలి? అంటే చూడండి, ఇనీషియల్గా మన ప్రైస్ పీనే, ఇప్పుడు కూడా మన ప్రైస్ పీనే, కాకపోతే 15% తగ్గుతుంది ఇప్పుడు. సో ఇప్పుడు ఇనీషియల్గా ఉండే ఈ పీని సెకండ్ కేసులో మనం 15% తగ్గించాలి. 15% తగ్గించాలంటే ఇక్కడ నేను దేంతో మల్టిప్లై చేయాలి? 17/20తో మల్టిప్లై చేయాలి. అయిపోయింది. ఇదేంటి? మన కొత్త ప్రైస్ ఇంటూ కన్జంప్షన్. బట్ ప్రైస్ చేంజ్ అవుతుంది, బట్ కన్జంప్షన్ కూడా దాంతోపాటు చేంజ్ అవ్వాలి ఇన్ ఆర్డర్ టు గెట్ ద సేమ్ ఈ. నాకు ఒక్కటి చెప్పండి, కొంచెం కేర్ఫుల్గా చెప్పండి. ఇక్కడ ఈ ఉంది, ఈ వాల్యూ ఎగ్జాక్ట్గా ఎంత ఉండాలి? P ఇంటూ C ఉండాలి, అంతే. బట్ ఈ సెకండ్ కేసులో కూడా అంటే ప్రైస్ అనేది 15% తగ్గినా కూడా మనకి
అదే ఈ వాల్యూ ఇక్కడ ఉండాలంటే ఇక్కడ ఈ 17/20 ఉండకూడదు. మనకు కావాల్సింది ఏంటి? పిసి, ఈ రెండే ఉండాలి. అవునా కదా? సేమ్ అదే ఎక్స్పెండిచర్ ఇక్కడ కూడా ఉండాలంటే మనకి పిసి ఈ రెండే ఉండాలి. మనకి ఇక్కడ ఈ 17/20 ఉండకూడదు. మరి అది ఉండకూడదు అంటే నేను సిని దేంతో మల్టిప్లై చేయాలి? సో ఒక్కసారి ఆలోచించండి. మనం ఏదైనా ఈ వాల్యూని మనం 15% తగ్గించాలి కాబట్టి మనం ఇలా దీంతో మల్టిప్లై చేసాం. మరి ఇక్కడ సి అనే వాల్యూని 20/17తో మల్టిప్లై చేస్తున్నామంటే ఇక్కడ మనం ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ చేస్తున్నట్లు చూడండి. డినామినేటర్తో కంపేర్ చేస్తే ఇక్కడ ఎంత ఇంక్రీజ్ చేశాను? 3 ఇంక్రీజ్ చేశాను. ఎవరితో కంపేర్ చేస్తే? 17తో కంపేర్ చేస్తే ఇంటూ 100%. క్లియరా? అంటే ఇలా కూడా మన ఆన్సర్ తీసుకురావచ్చు. ఇంకొకటి చిన్న చిన్న చేంజెస్తోనే ఇదే కాన్సెప్ట్. ఓకేనా? ఇనీషియల్గా మన ఎక్స్పెండిచర్ వాల్యూ ఏమవుతుందండి? ప్రైస్ ఇంటూ కన్జంప్షన్. ఓకే సార్, ఇప్పుడు ఏం జరుగుతుంది సార్? ఇప్పుడు కూడా సేమ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. కాకపోతే చూడండి, ఇక్కడ ఏదైతే ఎక్స్పెండిచర్ ఉందో ఇప్పుడు కూడా అదే ఎక్స్పెండిచర్ ఉంటుంది. కాకపోతే ఈ సెకండ్ కేసులో ఏం జరుగుతుంది? ప్రైస్ అనేది ఏమవుతుంది? 15% తగ్గిపోతుంది. ఇంటూ మన కన్జంప్షన్ కూడా చేంజ్ అవుతుంది. బట్ కన్జంప్షన్లో జరిగే చేంజ్ మనకు తెలీదు. కాసేపు ఆ చేంజ్ని ఎక్స్ అనుకోవచ్చా? ఇప్పుడు ప్రైస్ అనేది 15% తగ్గింది కాబట్టి 17/20తో మల్టిప్లై చేసాం. కన్జంప్షన్ అనేది ఎంత తగ్గుతుందో ఎంత పెరుగుతుందో తెలియదు కాబట్టి ఎక్స్తో మల్టిప్లై చేస్తున్నాం. ఆ ఎక్స్ అనే ఫ్రాక్షన్ మనకి కావాలి. అవునా కాదా? కావాలి కదా. మరి చూడండి, ఇక్కడ ఎక్స్పెండిచర్ అంటే పి ఇంటూ సి, ఇక్కడ ఎక్స్పెండిచర్ అంటే ఈ ఎక్స్ప్రెషన్. అంటే ఈ రెండు ఈక్వల్ కదా. అంటే ఈ టర్మ్ ఆ రెండు ఈక్వల్ చేసుకోవాలా లేదా? కాబట్టి ఈ మొత్తం టర్మ్ని పి ఇంటూ సికి ఈక్వల్ చేసుకోండి. ఇక్కడ క్యాన్సిల్ అవ్వాల్సిన టర్మ్స్ ఏంటంటే పి ఇక్కడ ఉంది క్యాన్సిల్, సి ఇక్కడ ఉంది క్యాన్సిల్. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుందో చెప్పండి? 20/17. ఎక్స్ వాల్యూ 20/17 వచ్చిందంటే దాని అర్థం ఏంటో చెప్పండి? 20/17 వచ్చిందంటే ఈ సి అనే వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనం ఈ ఎక్స్తో మల్టిప్లై చేస్తున్నాం. అంటే సి అనే వాల్యూని మనం 20/17తో మల్టిప్లై చేస్తున్నాం. ఏదైనా వాల్యూని మనం 20/17తో మల్టిప్లై చేస్తున్నామంటే ఆ వాల్యూని మనం ఏం చేస్తున్నట్టు అండి? బై 300/17% ఇంక్రీజ్ చేస్తున్నట్టు. ఓకేనా? ఈ రెండు కూడా ట్రెడిషనల్ వేస్ టు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. బట్ మన వే అండి, ఎగ్జామ్లో మనం ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వాల్సింది ఏంటి అది కేర్ఫుల్గా చూస్తారు. ఇప్పుడు అర్థమైందా పిల్లలు? ఎగ్జామ్లో మనం ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వాల్సింది ఏంటి? వీఆర్ యూజింగ్ దిస్ కండిషన్ వెన్ ఎక్స్పెండిచర్ ఈజ్ నథింగ్ బట్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైస్ అండ్ కన్జంప్షన్ అండ్ హియర్ ద ఎక్స్పెండిచర్ ఈజ్ కాన్స్టెంట్. సో వీ కెన్ కంక్లూడ్ ద ప్రైస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కన్జంప్షన్. ఇనీషియల్గా మన ప్రైస్ ఎలా ఉంది, ఫైనల్గా మన ప్రైస్ ఎలా ఉంది, అకార్డింగ్ టు దట్ మన కన్జంప్షన్ ఎలా చేంజ్ అవుతుంది. ఇనీషియల్గా మన ప్రైస్ ఎంత ఉందండి? ఎంత ఉందో తెలీదు. బట్ ప్రైస్లో చేంజ్ ఏమైందంటే 20% తగ్గింది. అంటే ఇనీషియల్గా మనకి 20 యూనిట్స్ ఉందనుకోండి, ఫైనల్గా మన ప్రైస్ ఎంత ఉండాలండి? 17 యూనిట్స్ ఉండాలి. అంటే ప్రైస్లో మనకి చేంజ్ ఏంటి? 15% తగ్గింది. మరి అకార్డింగ్ టు దట్ మన కన్జంప్షన్ రేషియో ఎలా ఉండాలి? ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్ కాబట్టి ప్రైస్కి వచ్చే రేషియోని రివర్స్ చేస్తే నాకు కన్జంప్షన్ రేషియో రావాలి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? దీన్ని మనం 17:20 అని రాసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు ఇనీషియల్గా మనం చేసే కన్జంప్షన్ ఎంత ఉంటున్నట్టు? 17 యూనిట్స్ ఉంటే ఫైనల్గా మనం చేసే కన్జంప్షన్ ఎంత ఉంటున్నట్టు? 20 యూనిట్స్ ఉంటుంది. అంటే ఎంత ఇంక్రీజ్ అయింది మన కన్జంప్షన్? ఇనీషియల్గా 17 యూనిట్సే ఉంది, బట్ ఇప్పుడు ఎంత ఉందండి? 20 యూనిట్స్ ఉంది. అంటే కన్జంప్షన్ పెరిగింది. బట్ ఇది మనకి పర్సంటేజ్లో అడుగుతున్నాడు, ఎంత పర్సెంట్ పెరిగిందని. ఎంత పర్సెంట్ పెరుగుతుంది? 3 యూనిట్స్ పెరిగింది. ఎవరితో కంపేర్ చేస్తే? ఇంతకుముందు 17తో కంపేర్ చేస్తే. సో 317కి ఎంత పర్సెంట్ అవుతుందండి? 3/17 ఇంటూ 100%. సో 3 ఇంటూ 100 అంటే 300/17%. ఆప్షన్స్లో మనకు అలానే ఇచ్చాడు కాబట్టి మనం అలానే రాస్తున్నాం. క్లియరా పిల్లలు? ఒక్కసారి ఈ క్వశ్చన్ చూడండి. సేమ్ ప్రీవియస్లీ ఏదైతే మనం క్వశ్చన్ చేసాం, ఇప్పుడే కదా క్వశ్చన్ చేసాం. సో దాని మీద డిపెండెంట్ ఈ కాన్సెప్ట్. ఒక్కసారి చూడండి. ఎక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వై. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రపోర్షనల్ అని మాట్లాడుకుంటున్నా కానీ ప్రపోర్షనల్ అంటే ఏంటో చెప్తారా కాసేపు నాకు? ఒక్కసారి ప్రపోర్షనాలిటీకి సంబంధించిన కాన్సెప్ట్ నేను ఇక్కడ ఈ సైడ్లో డిస్కస్ చేస్తాను. ప్రపోర్షనాలిటీకి సంబంధించి
ఓకేనా, ఇది మ్యాథమెటికల్గా మీరు ఎప్పుడో నేర్చుకుని ఉండాలి, బట్ ఒక్కసారి రీకాల్ చేసుకుంటారు. మీకు తెలిస్తే నో ప్రాబ్లం, తెలియకపోతే ఒక్కసారి ఐఎమ్ గివింగ్ యూ ఎ జిస్ట్ ఆన్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ప్రపోర్షన్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఏ ఈజ్ ప్రపోర్షనల్ టు బి అనుకుందాం. ఓకేనా, ఏ ఈజ్ ప్రపోర్షనల్ టు బి అనుకుందాం. ఏ ఈజ్ ప్రపోర్షనల్ టు బి అంటే దాని మీనింగ్ ఏంటి? పచ్చిగా చెప్పాలంటే ఏ వాల్యూ ఇంక్రీజ్ అయితే బి వాల్యూ ఇంక్రీజ్ అవుద్ది, ఏ వాల్యూ డిక్రీజ్ అయితే బి వాల్యూ కూడా డిక్రీజ్ అవుతుంది. ఎప్పుడు కూడా ప్రపోర్షనాలిటీలో ఉండే ఒక 2 వాల్యూస్ని మీరు డైరెక్ట్గా ఈక్వేట్ చేసుకోకూడదు. ఓకేనా, డైరెక్ట్గా ఈక్వేట్ చేసుకోకూడదు. దీనికి సంబంధించి ఎగ్జాంపుల్ నేను ప్రపోర్షన్స్ అనే చాప్టర్ యూట్యూబ్లో అప్లోడ్ చేశాను, అక్కడ నేను క్లియర్గా చెప్పాను. ఒకసారి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇప్పుడు కూడా. ఓకేనా, తీసుకుందామా? నాకు చెప్పండి, నేను మొన్న రేషియోస్ మీకు ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు, పర్సంటేజెస్ చాప్టర్లో రేషియోస్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. ఏమని చెప్పాను? మీరు రైస్ కుక్ చేసేటప్పుడు మనం రైస్ అండ్ వాటర్ యూస్ చేస్తాం. మీరు రైస్ 2 కప్స్ తీసుకుంటే వాటర్ దానికి తగ్గట్టు 4 కప్స్ తీసుకోవాలి. రైస్ మీరు 3 కప్స్ తీసుకుంటే వాటర్ దానికి తగ్గట్టు 6 కప్స్ తీసుకోవాలి. రైస్ మీరు 4 కప్స్ తీసుకుంటే వాటర్ దానికి తగ్గట్టు 8 కప్స్ తీసుకోవాలి. అంటే రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే వాటర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి? ఆ రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనలా కాదా? ఆ రెండు ప్రపోర్షనలే కదా. అంటే మీరు రైస్ క్వాంటిటీ ఇంక్రీజ్ చేస్తే వాటర్ క్వాంటిటీ కూడా ఇంక్రీజ్ అవ్వాలి, అవునా కాదా? అవునా కాదా? అయితే నాకు చెప్పండి, మీరు 1 కప్ ఆఫ్ రైస్ తీసుకునేటప్పుడు ఎన్ని కప్స్ ఆఫ్ వాటర్ యూస్ చేస్తారు? 2 కప్స్ ఆఫ్ వాటర్ యూస్ చేస్తారు, అంతేనా? 1 కప్ ఆఫ్ రైస్ తీసుకునేటప్పుడు మీరు 2 కప్స్ ఆఫ్ వాటర్ యూస్ చేస్తున్నారు. ఈ రెండు క్వాంటిటీస్ని ఎప్పుడు కూడా మీరు మ్యాథమెటికల్గా ఈక్వేట్ చేయకూడదు. అట్లా ఈక్వేట్ చేసుకోవాలి అంటే యూ షుడ్ ఆల్వేస్ యూజ్ ఏ కాన్స్టెంట్. సార్, ఈ కాన్స్టెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది? నాకు ఒకటి చెప్పండి. వాటర్ 2 కప్స్ ఉంటే రైస్ 1 కప్ ఉండాలి. వాటర్ 6 కప్స్ ఉంటే రైస్ 3 కప్స్ ఉండాలి. వాటర్ 8 కప్స్ ఉంటే రైస్ 4 కప్స్ ఉండాలి. అంటే వాటర్ W ఉంటే రైస్ R/2 ఉండాలి. ఏమన్నా తప్ప? ఒక్క నిమిషం, టైం ఎంత అయింది లావణ్య? లేట్ ఎందుకు? సో చూడండి, ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? సారీ ఒక్క నిమిషం అండి. ఇంతేనా కాదా? మ్యాథమెటికల్గా ఈ రెండింటిని ఇలా రిప్రజెంట్ చేయొచ్చా లేదా? ఒకసారి ఆలోచించండి. రైస్ మనం 1 కప్ తీసుకుంటున్నాం, వాటర్ అట్లాంటప్పుడు ఎన్ని కప్స్ తీసుకోవాలి? 2 కప్సే కదా, అంతేనా? అంటే సింప్లీ R/W ఎంత అవుతుంది? ఇంతే కదా. ఇప్పుడు దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? 2R=W అని రాసుకోవచ్చు కదా. అంటే ఈ ప్రపోర్షనల్గా ఉండే ఈ 2 కాన్స్టెంట్స్ని కూడా, అంటే ఈ 2 వేరియబుల్స్ని కూడా, రైస్ మారుతుంది, వాటర్ మారుతుంది, బట్ అస్సలు చేంజ్ అవ్వంది ఏంటి? ఈ 2 అనేది ఒక నెంబర్, ఇట్ నెవర్ చేంజెస్. మనం ఈ ప్రపోర్షనల్గా ఉండే ఈ 2 క్వాంటిటీస్ని మీరు ఈక్వేట్ చేసుకోవాలంటే ఇప్పుడు కూడా యూ షుడ్ ఆల్వేస్ ఇంట్రడ్యూస్ ఏ కాన్స్టెంట్. అంటే ఈ రెండింటిని మీరు ఈక్వేట్ చేసుకోవాలంటే ఒక కాన్స్టెంట్ ఖచ్చితంగా రావాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ప్రపోర్షనల్ టు బి అన్నాడు అనుకోండి, ఖచ్చితంగా ఈ రెండింటిని ఈక్వేట్ చేయాలంటే సమ్ కాన్స్టెంట్ ఉండాలి, ఆ పక్కన బి ఉండాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ బి ఈజ్ ప్రపోర్షనల్ టు డి అనుకోండి, ఈ రెండింటిని ఈక్వేట్ చేయాలంటే బి ఈజ్ ఈక్వల్స్ టు సమ్ కాన్స్టెంట్ ఏదో ఒకటి ఉండాలి, ఆ పక్కనే డి ఉండాలి. ఓకేనా? ఇది ఫస్ట్ రూల్. మన సెకండ్ రూల్ ఏంటి? ప్రపోర్షన్స్కి సంబంధించి ఇది మన ఫస్ట్ రూల్. ఓకేనా? మన సెకండ్ రూల్ ఏంటి? ఒకవేళ మీరు ఈక్వేట్ చేసుకోవాలి అనుకుంటే మీరు వీటిని డైరెక్ట్గా ఈక్వేట్ చేసుకోలేనప్పుడు వాటి రేషియోస్ని ఈక్వేట్ చేసుకోవాలి. వాటి రేషియోస్ని ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ప్రపోర్షనల్ టు బి అంటే A1/A2 షుడ్ బి ఈక్వల్ టు B1/B2. ఇలా వాటి రేషియోస్ని ఈక్వేట్ చేసుకోవాలి. లేదా
ఇప్పుడు సి ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డి అన్నాడు అనుకోండి. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే రివర్స్ అనమాట. ఇప్పుడు C1/C2 ఈక్వల్ చేసుకోవాలనుకోండి, దేనికి ఈక్వల్ చేసుకుంటారు? ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి D2/D1కి ఈక్వల్ చేసుకుంటారు. ఇవి రెండు కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి A1/A2 అంటే B1/B2 వచ్చింది. బట్ ఇక్కడ C అండ్ D అనేవి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. C1/C2 అంటే D2/D1 అవుతుంది, రివర్స్ అవుతుంది. ఈ కండిషన్నే మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఈ సెకండ్ రూల్ ఏదైతే ఉందో దాన్నే మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. అవునా కాదా? ఎలా యూజ్ చేస్తున్నాం ఒక్కసారి ఈ క్వశ్చన్ చూడండి. ఎక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వై అంట. ఎక్స్ అనే వాల్యూ అంట ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వై అంట. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 37.5%, ఫైండ్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ వై. నేను మీకు ఇప్పుడే చెప్పాను, ఈ రెండింటిని మీరు ఈక్వేట్ చేసుకోవాలంటే ఒకటి ఎలా ఈక్వేట్ చేసుకుంటారు? ఒక కాన్స్టెంట్ యూజ్ చేసి లేదా వాటి రేషియోస్ని. సో ఇక్కడ చూడండి, ఎక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వై అంటే మీరు ఏం చేయొచ్చు? x1/x2 షుడ్ బి ఈక్వల్ టు y2/y1 చేసుకోవాలి. ఎందుకంటే ఈ రెండు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి y2/y1. అవునా? ఇప్పుడు ఎక్స్లో చేంజ్ ఏం జరిగిందంట? ఇఫ్ ఎక్స్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 37.5%. నాకు చెప్పండి, దీన్ని కూడా వదిలేసండి, ఈ విధంగా రాయడం మర్చిపోండి. ఎక్స్ ఇనీషియల్గా ఎంత ఉంది, ఫైనల్గా ఎంత ఉంది చెప్పండి? ఎక్స్ వాల్యూ ఇనీషియల్గా ఎంత ఉండాలి, ఫైనల్గా ఎంత ఉండాలి? 37.5% ఇంక్రీజ్ అయిందంట. 37.5% వాల్యూ ఎంతో చెప్పండి? 3/8. అంటే ఎక్స్కి ఇనీషియల్ వాల్యూ 8 అనుకోండి. ఇప్పుడు ఇంక్రీజ్ అయిన తర్వాత ఆ వాల్యూ ఎలా ఉండాలి? ఎక్స్కి 11 యూనిట్స్ ఉండాలి. మరి వై వాల్యూ కావాలనుకోండి, ఇప్పుడు నాకు వైకి సంబంధించి ఇనీషియల్ ఫైనల్ రేషియో కావాలి. ఈ రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఎక్స్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను రివర్స్ చేస్తే చాలు నాకు వై వాల్యూస్ వస్తాయి. అవునా కాదా? అంటే నాకు ఇప్పుడు చెప్పండి, ఇనీషియల్గా మన వై వాల్యూ ఎలా ఉంది? 11 యూనిట్స్ ఉంటే ఫైనల్గా మన వై వాల్యూ ఎలా ఉందంట? 8 యూనిట్స్ ఉంది. అంటే వైలో చేంజ్ ఎలా వచ్చింది చూడండి. ఫైండ్ ద పర్సంటేజ్ చేంజ్. ఎంత పర్సెంట్ చేంజ్ అయింది చెప్పండి? చూడండి, వై వాల్యూ ఆబ్వియస్లీ ఎక్స్ వాల్యూ ఇంక్రీజ్ అయిందంటే వై వాల్యూ డిక్రీజ్ అవుతుంది. మరి దీని రూల్ కదా అది. ఎక్స్ వాల్యూ ఇంక్రీజ్ అయితే వై వాల్యూ డిక్రీజ్ అవ్వాలి ఆబ్వియస్లీ. చూడండి, ఎక్స్ వాల్యూ 8 నుంచి 11 అయితే వై వాల్యూ 11 నుంచి 8 అయింది. ఆబ్వియస్లీ డిక్రిమెంట్ ఉంటుంది. బట్ ఆ పర్సంటేజ్ డిక్రిమెంట్ ఎంత అంటున్నాడు. ఎంత డిక్రీజ్ అయిందండి చెప్పండి? ఇనీషియల్గా ఎంత ఉండేది 11, ఫైనల్గా ఎంత ఉంది 8. ఎంత డిక్రీజ్ అయింది? 3 యూనిట్స్ డిక్రీజ్ అయింది. 3 యూనిట్స్. ఎవరితో కంపేర్ చేయాలి మనం? ఇనీషియల్ వాల్యూతో కంపేర్ చేస్తే ఫైనల్ వాల్యూ ఎంత పర్సెంట్ తగ్గింది? ఎంత తగ్గింది? 3. ఎవరితో కంపేర్ చేయాలి? ఇనీషియల్ వాల్యూతో 3/11తో ఇంటూ 100%. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? ఇక్కడ నుంచే మీరు సాల్వ్ చేయొచ్చు. 3/11 అంటే ఏంటి? 3 ఇంటూ 1/11 అని. 1/11 అంటే 9.09. మరి 3 ఇంటూ 9.09 అంటే ఆన్సర్ ఎంత వస్తుందండి? 27.27%. అంటే ఇప్పుడు దీన్ని మీరు సాల్వ్ చేసినా కూడా మీకు వచ్చే ఆన్సర్ ఏంటి? 27.27%. మీకు ఎలా చేయాలంటే ఇలా చేసుకోండి. అంటే 11తో 100ని డివైడ్ చేసి దాని తర్వాత 3తో మల్టిప్లై చేస్తున్నా మీకు ఇదే వస్తుంది. లేదు అంటే ఫ్రాక్షన్స్ని నేను స్మార్ట్గా యూజ్ చేసుకుంటానంటే 1/11 కనుక్కోండి, 27.27%. దాన్ని 3తో మల్టిప్లై చేయండి, 3/11% వచ్చేస్తుంది కదా. 3/11కి ఒక పర్సెంట్ వాల్యూ వచ్చేస్తుంది, విచ్ ఇస్ 27.27%. అందరికీ ఇక్కడ వరకు అంతా క్లియరా? నెక్స్ట్, a person increases his consumption of sugar by 42.84% because the price of the sugar reduced by x%. Find x. ఇక్కడ ఈ కేసులో ఎక్స్పెండిచర్ రిమైన్స్ కాన్స్టెంట్ అంట. అరే కేర్ఫుల్గా చూడండి, ఇందాక మనం చేసిందే కదా. ఎక్స్పెండిచర్ ఈజ్ నథింగ్ బట్ వాట్? ప్రైస్ ఇంటూ కన్జంప్షన్. ఇక్కడ ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్ అంటున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ప్రైస్ and consumption are inversely proportional. When these two quantities are inversely proportional, అప్పుడు ఏమవుతుందో చెప్పండి? ఇనీషియల్గా మన ప్రైస్ ఎలా ఉంది, ఫైనల్గా మన ప్రైస్ ఎలా ఉంది. ఇనీషియల్గా మన కన్జంప్షన్ ఎలా ఉండాలి, ఫైనల్గా మన కన్జంప్షన్ ఎలా ఉండాలి. ఇక్కడ ఏం జరుగుతుంది? ఏ పర్సన్ ఇంక్రీజెస్ హిస్ కన్జంప్షన్ ఆఫ్ షుగర్ బై 42.84% అంట. సో ప్రైస్, కన్జంప్షన్ ఎలా ఉందంట? 42.84% ఇంక్రీజ్ చేశాడు. సార్ 42.84%కి ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? సార్ అది ఎలా వస్తుంది సార్ మనకి?
మీ అందరికీ తెలుసు 14.28% అంటే ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అవుతుందండి 1/7. మరి 14.28%ని మీరు జస్ట్ 3 టైమ్స్ చేశారనుకోండి, మీకు ఆటోమేటిక్గా ఇక్కడ వాల్యూ ఎంత వస్తుందండి 3 × 14.28% అంటే 42.84%, విచ్ ఈజ్ ఈక్వల్ టు 3/7. అంటే మనకి 42.84%కి ఫ్రాక్షన్ వాల్యూ ఎంత వస్తుంది 3/7. అంటే దీని మీనింగ్ ఏంటి, ఇనీషియల్గా మన కన్జంప్షన్ 7 యూనిట్స్ ఉందనుకోండి, ఇప్పుడు మన ఫైనల్ కన్జంప్షన్ ఎంత ఉండాలి 7కి 42.84% అంటే 3 యూనిట్స్ పెరిగి ఎంత ఉండాలి ఇప్పుడు 10 యూనిట్స్ ఉండాలి. నాకు ఒకటి చెప్పండి, ప్రైస్ కన్జంప్షన్ ఈ రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అయ్యేటప్పుడు కన్జంప్షన్ రేషియో నా దగ్గర ఉంది, అట్లాంటప్పుడు ప్రైస్ రేషియో ఎలా ఉండాలి 10:7. 10:7 కదా, కన్జంప్షన్ మనకి 7:10 ఉంది, దాన్ని రివర్స్ చేస్తే మనకి ప్రైస్ రేషియో వస్తుంది. ఇప్పుడు ప్రైస్లో చేంజ్ ఎంత వచ్చింది, ప్రైస్లో చేంజ్ ఎంత, సో 3 parts డిక్రీజ్ అయింది. ఇనీషియల్ వాల్యూతో కంపేర్ చేస్తే ఎంత తగ్గింది, మనం ఎవరితో కంపేర్ చేయాలి ఇనీషియల్ వాల్యూతో. ఇనీషియల్ వాల్యూ ఎంత ఉంది 10, ఇప్పుడు ఎంత తగ్గింది 3 తగ్గింది. సో 3/10 అంటే ఆన్సర్ ఎంత వస్తుందండి, మన ఆప్షన్ సి. అదే కదా మనకు కావాల్సింది, ఫైండ్ ఎక్స్ అన్నాడు. ఆ ఎక్స్ అనేది ఏంటంటే బికాస్ ద ప్రైస్ ఆఫ్ ద షుగర్ రెడ్యూస్డ్ బై X%. ప్రైస్లో X% చేంజ్ వచ్చింది, ఆ X% వాల్యూనే కదా మనం కనుక్కున్నాం. ప్రైస్లో ఎంత చేంజ్ వచ్చింది 30% చేంజ్ వచ్చింది. సో విచ్ ఈస్ నథింగ్ బట్ వాల్యూ ఆఫ్ ఎక్స్. క్లియర్? The price of a commodity is increased by 36% and the quantity purchased is decreased by 30%. What is the percentage increase or decrease in the amount spent on the commodity? అంటే సింప్లీ మనకి ఎక్స్పెండిచర్లో చేంజ్ అయిందని అడుగుతున్నాడు, అంతేనా? ఒక కమోడిటీ ఉంది, మనకి సింపుల్గా ఫార్ములా ఏంటంటే ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రైస్ ఇంటూ కన్జంప్షన్. ఇక్కడ కన్జంప్షన్ మనం టోటల్ క్వాంటిటీ బీయింగ్ పర్చేస్డ్ అనుకోవచ్చా? అంతే కదా, ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాం దానికి ఈక్వేట్ చేసుకోవచ్చు కదా మనం. సో ఇక్కడ ద ప్రైస్ ఆఫ్ ఏ కామోడిటీ ఏమైందంటే ఇంక్రీజ్డ్ బై 36% అంట. ప్రైస్ ఏమైంది 36% ఇంక్రీజ్ అయింది. ఇనీషియల్గా 100 యూనిట్స్ ఉందనుకుందాం, ఇప్పుడు ఎంత ఉండాలి ప్రైస్ 36% ఇంక్రీజ్ అయ్యి 136 ఉంటుంది. అండ్ ఇంకొకటి, ద క్వాంటిటీ పర్చేస్డ్ ఈజ్ డిక్రీజ్డ్ బై 30%. క్వాంటిటీ అంటే ఇక్కడ కన్జంప్షన్ కూడా డిక్రీజ్ అయిపోతుంది. ఎంత డిక్రీజ్ అయిపోతుంది 30%. అంటే ఇంతకుముందు మన కన్జంప్షన్ 100 ఉందనుకోండి, ఇప్పుడు ఎంత ఉండాలి? నాకు ఇప్పుడు చెప్పండి, మీకు ఏమడుగుతున్నాడు క్వశ్చన్లో, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ ద అమౌంట్ స్పెంట్ ఆన్ ద కమోడిటీ. ఈ అమౌంట్ స్పెంట్ ఆన్ ద కమోడిటీ అంటే ఏంటి, ఎక్స్పెండిచర్ కోసమే కదా అడుగుతున్నాడు వాడు. ఇప్పుడు నాకు చెప్పండి, ఎక్స్పెండిచర్ మీకు కావాలంటే మీరు ఏం చేయాలి, ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. మీ దగ్గర ప్రైస్కి రేషియో ఉంది, ఇనీషియల్ ఫైనల్, ఇనీషియల్ ఇది ఫైనల్ ఇది. మీ దగ్గర కన్జంప్షన్కి కూడా రేషియో ఉంది, ఇనీషియల్ వాల్యూ ఉంది, ఫైనల్ వాల్యూ కూడా ఉంది. మీకు ఇప్పుడు ఏం కావాలి, ఎక్స్పెండిచర్లో జరిగే చేంజ్ కావాలి అంటే మీరు ఏం చేయాలి, ప్రైస్ని కమోడిటీని మల్టిప్లై చేయాలి. ఇక్కడ కూడా ఏం చేస్తారు, ఈ ప్రైస్ని ఈ కన్జంప్షన్ని, ఈ ప్రైస్ని ఈ కన్జంప్షన్ని మల్టిప్లై చేయండి, మీకు ఎక్స్పెండిచర్ రేషియో కావాలి. సో ఈ రెండింటిని మల్టిప్లై చేయండి సార్, ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 7 1 7, 7 3 21, 7 6 42, లాస్ట్లో 0, 9520. మీకు ఈ రేషియోస్ రాసుకునేటప్పుడు చిన్న డౌట్ వస్తుంది, ఆ డౌట్ నేను క్లియర్ చేస్తాను, కంగారేం పడద్దు, ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇంతకుముందు 10,000 ఉంది ఎక్స్పెండిచర్, అంటే ఇనీషియల్గా మన ఎక్స్పెండిచర్ ఎంత ఉంటున్నట్టు 10,000 ఉంది. ఇప్పుడు మన ఫైనల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంటున్నట్టు, అంటే ఎంత తగ్గింది ఎక్స్పెండిచర్. ఇప్పుడు ఈ తగ్గిన ఎక్స్పెండిచర్ ఇనీషియల్ ఎక్స్పెండిచర్తో కంపేర్ చేస్తే ఎంత పర్సెంట్ ఉంటుంది, 4.8% అయినా. 480 అనేది 10,000కి ఎంత పర్సెంట్ ఉంటుందండి, చూడండి, ఈ 3 సున్నాలు ఈ 3 సున్నాలు, 48/10 అంటే 4.8, పక్కనే పర్సెంట్ అంటే 4.8%. సార్ 4.8% ఓకే, ఇప్పుడు డిక్రీజ్ అయిందా ఇంక్రీజ్ అయిందా? ఇనీషియల్గా మన ఎక్స్పెండిచర్ 10,000, ఫైనల్గా ఇప్పుడు ఎంత ఉందంటే 9520, తగ్గింది కదా, అంటే డిక్రీజ్డ్ బై 4.8%, అంటే 4.8% డిక్రీజ్.
సార్ ఇందాక మీరు ఇక్కడ మాకు ఏదో డౌట్ వస్తుంది అన్నారు కదా, మాకు నిజంగా డౌట్ రాలేదు, అంతా క్లియర్గానే ఉంది. బట్ డౌట్ ఏం రావాలి సార్? మీకు ఒక డౌట్ వచ్చి ఉండాలి అక్కడ. నేను మీకు ఎప్పుడూ చెప్తుంటాను, ఇప్పుడు ప్రైస్ రేషియో ఇచ్చాడు. ప్రైస్ రేషియో ఎంత అని చెప్పాను? 100:136 అని చెప్పాను. 100 నాకు ఎవరు ఇచ్చారు? నేను ఎందుకు 100 వేయాలి చెప్పండి? సో మనం ఎజ్యూమ్ చేసుకున్నాం ఇంక్రీజ్ అయిందని చెప్పారు, కాబట్టి మనం ఇక్కడ ఏం చేసుకున్నాం? వాల్యూస్ని ఎజ్యూమ్ చేసుకున్నాం. ఆ ఎజ్యూమ్ చేసుకునేటప్పుడు కూడా ఒక రేషియోలో ఏదైనా వాల్యూ ఉంది అంటే అవి వాటి ఒరిజినల్ వాల్యూస్ కాదు, ఫస్ట్ థింగ్. ఇంకొకటి, ఎక్కడైనా మీరు ఒక రేషియోని రాసేటప్పుడు ఇక్కడ మీరు దీన్ని ఎలా రాసుకోవాలి? ఖచ్చితంగా అక్కడ ఒక వేరియబుల్ ఉంటుంది. మరి ఇక్కడ 100x ఉంటుంది, ఇక్కడ 136x ఉంటుంది. అది మర్చిపోకూడదు మీరు ఎప్పుడు. నేను ఇక్కడ 100:136 రాసేసానంటే జస్ట్ ఏదో డైరెక్ట్గా రాసేలేదు, ఓకేనా సార్? మీరు ఎప్పుడు చెప్తుంటారు కదా, ఇప్పుడు ప్రైస్ ఇది ఒక రేషియో, మీరు అక్కడ ఒక వేరియబుల్ వాడారు, మరి కన్జంప్షన్ అనేది ఇంకొక డిఫరెంట్ రేషియో కదా, మరి అక్కడ కూడా వేరే వేరియబుల్ వాడాలి కదా. నేను వేరే వేరియబుల్ వాడాను కదా సార్, ఎక్కడ సార్? మరి కనిపించలేదు మాకు. ఇప్పుడు ఇదేంటో చెప్పండి, ప్రైజ్కి సంబంధించింది. కన్జంప్షన్ దగ్గర నేను ఏమని రాశాను? రేషియో 100:70 అని. మరి ఇక్కడ వేరే వేరియబుల్ వాడాను అంటున్నారు కదా, మరి మీరు చెప్పినట్టు ఇక్కడ ప్రైస్ దగ్గర కూడా మీరు వాడలేదు కదా. నేను వాడలేదు, ఎందుకు వాడాలి? క్యాన్సిల్ అయిపోతాయి కదా సార్. ఎక్కడ సార్ క్యాన్సిల్ అయిపోతాయి? ఒక్కసారి చూడండి, ఇక్కడ 100 ఉంది, 70 ఉంది, ఇక్కడ ఎక్స్ వాడాను, వేరియబుల్ని ఎక్స్ అనే వేరియబుల్ని వాడాను. ఇక్కడ కన్జంప్షన్ దగ్గర కూడా 100:70 అంటే ఇక్కడ నేను ఏ వేరియబుల్ వాడలేదు కదా, ఎందుకు వాడలేదు? ఇప్పుడు వాడదాం. ఇక్కడ 100y, ఇది 70y అనుకోండి. అల్టిమేట్లీ మనం ఎక్స్పెండిచర్ కనిపెట్టేటప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఎక్స్పెండిచర్ కనిపెట్టేటప్పుడు 100 × 100, ఇక్కడ ఎక్స్ ఉంది, వై ఉంది, సో XY అవుతుంది. అవునా కాదా చెప్పండి? ఇప్పుడు మన ఎక్స్పెండిచర్ ఫైనల్ ఏమవుతుంది? XY అవుతుంది. మరి క్యాన్సిల్ అయిపోతాయి కదా రేషియోలో ఉండేటప్పుడు ఈ XY అండ్ ఈ XY. అందుకే మనం ఇక్కడ ఏం చేసామండి, ఈ కేసులో ఎటువంటి వేరియబుల్స్ వాడలేదు. బట్ ఫ్యూచర్లో ఎక్కడన్నా సరే మనకి 2 డిఫరెంట్ రేషియోస్ కనిపిస్తే యూ షుడ్ డెఫినెట్లీ యూస్ వేరియబుల్స్. ఆ వేరియబుల్స్ అక్కడ కనబడకుండా ఉంటాయి అని మర్చిపోకూడదు, ఓకేనా పిల్లలు? క్లియర్? చెప్పండి. రాసుకోవచ్చు మీ ఇష్టం. మీకు ఇంకొక సింపుల్గా చెప్పనా, మీరు ఇలా చేయాల్సిన అవసరం కూడా లేదు. సింపుల్గా మీరు ఏం చేయొచ్చు చెప్పండి? ప్రైస్, కన్జంప్షన్, ఇనీషియల్, ఫైనల్. ప్రైస్లో చేంజ్ ఎంత వచ్చిందండి? ప్రైస్లో చేంజ్ ఎంత? 36% ఇంక్రీజ్. నాకు 36%కి ఫ్రాక్షన్ వాల్యూ చెప్తారా సార్? ఎలా సార్? 4% అంటే ఏంటి పిల్లలు? 4% అంటే 1/25. అవునా? 4% అంటే 1/25. కానీ నాకు కావాల్సింది ఏంటి? 36. అంటే దీన్ని 9 టైమ్స్ చేయండి. 9 4s ఎంత వస్తుంది? 36. అంటే ఈ 36% వాల్యూ అవ్వాలంటే నాకు 9/25 కావాలి. అంటే ఇనీషియల్గా నాకు 25 ఉందనుకోండి ప్రైజ్, ఫైనల్గా ఎలా ఉండాలి? 9 ఇంక్రీజ్ అయ్యి ఇది ఎంత అయి ఉండాలి చెప్పండి? 34 అయి ఉండాలి. అండ్ ఇక్కడ 30% డిక్రీజ్ అన్నాడు. ఇనీషియల్గా 10 అనుకోండి, దీంట్లో 30% అంటే ఎంత? 3 యూనిట్స్. 3 యూనిట్స్ డిక్రీజ్ ఎంత అవుతుంది? 7. 25 10s ఎంత అవుతుంది? 250 సార్. అండ్ 34 7s ఎంత వస్తుందండి? 7 3s 21, 7 4s 28, 238. ఇనీషియల్గా మన ఎక్స్పెండిచర్ ఇలా ఉండేది, ఫైనల్గా మన ఎక్స్పెండిచర్ ఇలా ఉంది. అంటే ఎంత తగ్గింది సార్? 12 తగ్గింది. సో 12/250 ఇంటూ 100%. ఈ వాల్యూ మనకు కావాలి సార్. 25తో క్యాన్సిల్ చేస్తే ఇది 10 టైమ్స్ సార్. 25తో క్యాన్సిల్ చేస్తే ఇది 4 టైమ్స్ సార్. 12 4s ఎంత అవుతుంది సార్? 48 సార్. కానీ కిందన 10 కూడా ఉంది కదా సార్, దిగువలో 10 ఒకటి వేసుకోండి. ఆ పక్కనే పర్సెంట్ కూడా ఉంది కదా సార్, పర్సెంట్. 48 డివైడెడ్ బై 10 అంటే 4.8%. ఆబ్వియస్లీ 250 నుంచి 238కి ఏం జరిగినట్టు? డిక్రీజ్ అయినట్టు. ఎంత పర్సెంట్ డిక్రీజ్ అయింది సార్ అంటే 48/10%, విచ్ ఈజ్ నథింగ్ బట్ 4.8% డిక్రీజ్. క్లియరా పిల్లలు?